ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మేడం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. मज़ान जे चुनो चरादम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त, चुबिशनवी सुकान अहले दिल मगू के कतास, शनाज नायल दिल बरा कताई जास्त, बंदे फिर मगोहनम के जिजाहलम बरहद, फिर माँ हर चकुनाद आइन अनायत बादशाह Faza Shamsuddin Muhammad Hafizi Shiraz. Eternal beloved avatar Meher Baba ki jai. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. స్నేహ శ్రద్ధ ఇద్దరు అందుబాటులో లేరు, నేనే చెప్తాను. ఆఫీస్ కోర్స్ befitting a fortunate slave carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ఎందుకో ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానుసులై నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి నీవు వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज शिराज. एटर्नल बेloved अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. నాటికి నాడి నా చదువు, నాటికి నాడి నా చదువు, మాటలాడుచును మరచేటి చదువు, నాటికి నాడి నా చదువు, మాటలాడుచును మరచేటి చదువు, నాటికి నాడి నా చదువు. ఎనయని తనిని ఎరుగుటకే పో, ఎనకవారు చదివిన చదువు, ఎనయని తనిని ఎరుగుటకే పో, ఎనకవారు చదివిన చదువు, మనసున నీతని మరచుటకే పో, మనసున నీతని మరచుటకే పో, పనివడి ఇప్పటి ప్రౌఢల చదువు, నాటికి నాడే నా చదువు, మాటలాడుచును మరచేటి చదువు, నాటికి నాడే నా చదువు, మాటలాడుచును మరచేటి చదువు,
నాటికి నాడే నా చదువు తెలిసి తనినే తెలియుటకే పో తొలిత కృతయుగాదుల చదువు తెలిసి తనినే తెలియుటకే పో తొలిత కృతయుగాదుల చదువు కలిగిన నీతని కాదనని పో కలిగిన నీతని కాదనని పో కలియుగంబులో కలిగిన చదువు నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచీటి చదువు నాటికి నాడే నా చదువు పరమని వెంకటపతి గనుకుటే పో దొరలకు బ్రహ్మాదుల చదువు పరమని వెంకటపతి గనుకుటేకే పో దొరలకు బ్రహ్మాదుల చదువు సిరులని తనిని మరచుటకే పో సిరులని తనిని మరచుటకే పో విరసపు జీవుల విద్యల చదువు నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచీటి చదువు నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచీటి చదువు నాటికి నాడే నాటికి నాడే నాటికి నాడే నా చదువు శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ ఈ సంకీర్తనలో అందరికి జై మెహర్ బాబా. ఇక్కడ సంకీర్తనలో మనకి అన్నమయ్య చదువు ద్వారా మన జ్ఞానాన్ని భగవంతుని వైపు ఎలా తీసుకొని వెళ్ళాలి అనేది చక్కగా మనకి ఉపదేశిస్తున్నారు ఈ సంకీర్తనలో. ఏమంటే ఇప్పుడు చదువు ఎలా అయిపోయిందంటే అప్పటికప్పుడే ఆ చదువుని ఉపయోగించుకొని ఒక మాయ మాటల ద్వారా ధనాన్ని సంపాదించడమో ఒక బెనిఫిట్ కోసమో ఆ చదువును వాడేస్తా ఉన్నాడు. ఈ పల్లవిలో చెప్తా ఉన్నారు. మాటలాడుచు మరచేటి చదువు అంటే నీలో ఉండే గొప్ప కొన్ని గుణాల్ని మరిపించేసే విధంగా చదువును ఉపయోగిస్తా ఉన్నాడు జీవుడు. అదే ఇక్కడ పల్లవిలో చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకి రామకృష్ణ పరమహంస పెద్దనాన్న చెప్పినట్లు మాట్లాడే ఆ గొప్ప అవకాశం ఒక మానవునికి గొప్ప వరము. ఆ ఒక్క మాటకి ఎంతో శక్తి ఉంది, శక్తివంతమైంది ఆ మాట. అలాంటి మాటకి ఎంతో విలువ ఉంది. ఎందుకు విలువ ఉందంటే బాబా చెప్పారు కదా, నేను మౌనంగా ఉన్నానే కానీ మీ ద్వారా నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాను అని. అంత బలమైంది ఆ మాట. ఆ మాట ఎటువంటిది ఉండాలంటే ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి మాట ఉండాలి. తర్వాత భగవంతుని నామాన్ని స్మరించేటువంటి మాట ఉండాలి. తన మార్గానికి చక్కగా మార్గాన్ని అనుసరించేటువంటి ఆ మాటని అలా తీసుకోగలగాలి. అదే చెప్తా ఉన్నారు ఇక్కడ. కానీ ఆ మాటని మాట్లాడకుండా ఆ మాటని మాట్లాడే విధంగా కాకుండా మాట మరిచేటువంటి మాటగా తీసుకుంటాడు ఇక్కడ సాధకుడు. కానీ ఇక్కడ ఫస్ట్ చరణంలో ఏం చెప్తున్నారంటే ఎనయితని ఎరుగుటకే పో ఎనకవారు
చదివిన చదువు అంటే నాకు అర్థమైంది ఏమంటే ఈ 2 లైన్లో అంటే ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు, నీలో ఉన్నాడు, బయట ఉన్నాడు, నీలో ఉండి నిన్ను నిత్య సహచరణంగా నడిపిస్తా ఉన్నాడు. అది గుర్తించిన వాళ్ళు వెనకవారు అంటే మన పూర్వీకులు ఎవరంటే నాకు అర్థమైంది ఏమంటే ఈ ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, తపస్సు గావించేటువంటి ఆ పెద్దలు కావచ్చు. అలాంటి వాళ్ళు ఆ ఒక్క చదువుని గుర్తిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక జ్ఞానాన్ని ఆ ఒక్క పూర్తి అభివృద్ధి చెందినటువంటి బుద్ధిని ఆ విధంగా వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు. ఎందుకంటే బాబా మనకి గత మెహరోపాసనలో ఏం చెప్పారంటే అజ్ఞానం అంటే స్థూల సంస్కారం కలిగినటువంటి వాడు అజ్ఞానం ఒక బుడగను ధరించి ఉంటాడు. దాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలంటే చదువు అవసరం. కానీ మనకి గత మెహరోపాసనలో చదువు లేకుండా కూడా జ్ఞానాన్ని పెంచుకోండేటువంటి వాళ్ళు మనకి స్ఫూర్తి ఎవరంటే మనకి రమణ మహర్షి బాబాయ్. కానీ ఆ ఒక్క జ్ఞానాన్ని ఆ ఒక్క చదువుని ఇక్కడ ఒక సాధకుడు ఉపయోగించే రీతిలో ఉపయోగించలేకపోతున్నాడు. ఎందుకంటే తనలో ఉండే ప్రియతముని తెలుసుకోలేక ఆ ఒక బాహ్యమైనటువంటి భౌతిక సుఖాల కోసం వినియోగిస్తాను. అదే చెప్తారు ఇక్కడ. మనసున నీతని మరచుటకే పో పనివడి ఇప్పటి ప్రౌఢల చదువు అంటే ఆ చదువుని జ్ఞానం వైపు తీసుకొని వెళ్లకుండా ఆ ఉన్నతమైనటువంటి భగవంతుని తెలుసుకోకుండా తన ఉన్నతమైనటువంటి జీవితం ఏదైతే ఉందో ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో తెలుసుకోకుండా కానీ ఆ ఒక్క ప్రౌఢల చదువు అంటే చదువుని జీతం కోసము ఆ చదువుని ఉపయోగిస్తాడు. తన జీవిత లక్ష్యం ఏమిటంటే తాను భగవంతుడిగా తయారు కావాలా అనే ఒక జీవిత లక్ష్యము ఆ గమ్యం గురించి ఆ చదువుని ఉపయోగించలేకపోతాడు. ఫస్ట్ చరణంలో ఈ 2 లైన్స్ కింద 2 లైన్లు చూసుకుంటే తర్వాత 2వ చరణం చూస్తే తెలిసి ఇతనిని తెలియుటకే పో కలిత కృతయుగాదుల చదువు అంటే తెలిసి ఇతనినే తెలియుటకే పో అంటే తెలుసు ఆ ఒక్క పరమాత్ముడు పరమేశ్వరుడు నాలో కొలువై ఉన్నాడని తెలుసు. తెలియకపో అంటే ఆ తెలుసుకోకుండానే ఆ ఒక జ్ఞానాన్ని అజ్ఞానాంధకారంలో పడిపోతాడు సాధకుడు. తొలిత కృతయుగాదుల చదువు అంటే మనకి యుగాల తరబడి భగవంతుడు అవతరిస్తూనే ఉన్నాడు. ఆ ఒక్క పరమేశ్వరుడు ఆ ఒక్క అవతారుని ఆ ఒక్క భగవంతుని తనలో గుర్తించలేకపోతా ఉన్నాడు. ఒక జ్ఞానాన్ని పెంచుకున్నప్పటికీ బాహ్యంగా ఆ జ్ఞానాన్ని వాడేస్తా ఉన్నాడు. ఆ చదువుని వినియోగించలేకపోతా ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. కలియుగంబున ఈతని కాదనని పో కలియుగంబున కలిగిన చదువు. ఆ కలియుగ అవతారుడైనటువంటి ఎవరికి వాళ్ళు తీసుకుంటే అన్నమయ్యకి తన వెంకటేశ్వర స్వామిలో మనకి మన ప్రియతముడు మెహర్ బాబా మన కోసం అవతరించినప్పటికీ మనలో నడయాడి మనకి ఎన్నో తన మౌనంగా ఉన్నప్పటికీ లోకం కోసం ఎన్నో అందించిన ముఖ్యంగా గాడ్ స్పీక్స్ కావచ్చు మనకు అందించిన అది గుర్తించుకోమంటాడు ఇక్కడ అన్నమయ్య. కొంచెము ఫోన్ ఏమో కొంచెం ప్రాబ్లం అయింది, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సారీ జై మెహర్ బాబా. పరమని వెంకటాపతి గనుకుటే పో దొరలకు బ్రహ్మాదుల చదువు. ఇక్కడ అదే చెప్తాను, అదే రిపీట్ చేస్తున్నారు. నీ కోసము ఎన్నో గొప్ప చదువు నీకు అందించే కోసము భగవంతుడు అవతరించినాడు. నీలో
ఏదైతే ఉందో నీలో పూర్తి బుద్ధి చైతన్యం ఏదైతే ఉందో మరింత నువ్వు మనకి 454 కావచ్చు, అదంతా మనకి మెహరోపాసనలో బాబా తెలియచేశారు కదా. అదే విధంగా బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ ఒక బుద్ధిని చైతన్యము అని నీకు ఏదైతే అవి తెలుసుకోకుండా ఆ ఒక అడ్డుపడుతోందో స్థూల సంస్కారము, దాన్ని కనుమరుగయ్యే విధంగా నీలో తట్టి లేపుకో, వివేకవంతమైనంగా ఆలోచించు, చైతన్యం ద్వారా నువ్వు భగవంతుని తెలుసుకో అని ఇదే చెప్తున్నారు. తర్వాత ఈ 2 లైన్లు ఫస్ట్ పల్లవికి కనెక్ట్ చేసి ఇక్కడ చెప్తున్నారు. సిరులని తనిని మరచుటకి పో విరసపు జీవుల విద్యల చదువు అంటే ఇక్కడ అదే రిపీట్ చేస్తున్నారు. తన భౌతికమైన ఒక కోరికల కోసము, సిరి సంపత్తు సంపాదించు కోసం, జీతం కోసము ఈ చదువుని వాడేస్తా ఉన్నారు జీవులు అని ఇక్కడ అన్నమే చెప్తా ఉన్నారు. నాకు ఈ పాట ద్వారా ఇంత ఆత్మ బాబా అందించినారు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచేటి చదువు. ఇంతవరకు మనకి అరుణ ఈ అన్నమయ్య అందించినటువంటి మరొక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక సంకీర్తన. ఇక్కడ కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా మనకి కాస్త లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం మనకి అవకాశం ఇచ్చినప్పుడు తెలుసుకుందాము. కానీ ప్రస్తుతానికి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ పూర్తిగా చదువు గురించే మాట్లాడుతున్నాడు అన్నమయ్య. చదువు అంటే సాధారణంగా 2 విషయాల కింద వస్తుంది. యాక్చువల్గా ఎడ్యుకేషన్ అంటే మనకి చదువు అంటారు, చదువుకోండి పిల్లలు బాగా చదువుకోవాలంటే ఆ చదువు అనేది కూడా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది విద్య, ఒక విద్య అంటే అందుకే అతని విద్యార్థి అంటారు. విద్యని అర్థిస్తాడు కాబట్టి అతని విద్యార్థి అంటారు, స్టూడెంట్ అంటారు మామూలుగా. అదొకటి. అంటే విద్య అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడము చేయడము. రెండోది ఏంటి అన్నప్పుడు అతి ముఖ్యమైనది ఏంటి అంటే నాలెడ్జ్, జ్ఞానము. చదువు అనేటువంటి మాటల్ని మనం ఈ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఏంటి? విద్య, రెండోది జ్ఞానము. ఒక్కసారి ఒక మహాత్ముడు నాతో చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మా ఈ విద్య విషయం తీసుకున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు సాధారణంగా మన ఫోకస్ అంతా దేని మీద ఉంటుందండి? చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కూడా తీసుకున్నప్పుడు ఫోకస్ అంతా మాక్సిమం దేని మీద ఉంటుంది? మేజర్ పార్ట్ అదే చదువుతున్నప్పుడు దేని మీద ఫోకస్ ఉంటుంది? మెయిన్ దేని మీద? ఎవరైనా గెస్ చేయగలరా? చదువుకుంటున్నప్పుడు మామూలుగా జై మేరప్ప నాగేష్ గారు మార్క్స్ హరి ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మార్కుల మీద ఉంటుంది. మార్కుల మీద ఉంటుంది. విద్య అంటే ఏంటి అన్నప్పుడు ఒక మాటలో చెప్పేస్తారు అన్న. మనకి కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనుకున్నాం కానీ నాగేష్ గారు పటపడని చెప్పేస్తారు. సో కాబట్టి మార్కులు, చదివే చదువు ఎంత జీర్ణం అవుతోందా, ఈ చదువు వల్ల నా జీవితంలో ఎటువంటిది ఒక సంభవించబోతోంది, నా లైఫ్ లో రాబోయే రోజుల్లో నా జీవితంలో ఎదుర్కొనే విషయాల్ని ఈ చదివే చదువు ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది సాధారణంగా ఉండదు. అది స్కూల్ కానీ కాలేజీలో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఏదో మార్కులు సంపాదించేసామా, ఏదో పాస్ అయిపోయామా, కాలేజ్ నుంచి బయట వచ్చేసామా, స్కూల్ నుంచి బయట వచ్చేసామా, కాలేజ్ నుంచి బయట వస్తే ఇంక ఉద్యోగాలు సంపాదన దాని మీద పడిపోవడమే. కాబట్టి మళ్ళీ స్కూల్ నుంచి బయట వస్తే మళ్ళీ కాలేజ్ చూసుకోవడమే. మార్కులు అంటే పాస్ అయ్యేంత మార్కులు ఉన్నాయా, కాబట్టి పాస్ అవ్వాలంటే కొన్ని మార్కులు ఉండాలి. కానీ బాగా అర్థం చేసుకుంటే నాకు ఆ మహాత్ముడు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, కానీ విద్య, ఆ చదువు అనేది విద్యకి సంబంధించినంత వరకు నీ తాపత్రయం అంతా సాధారణంగా జీవుడి తాపత్రయము మార్కుల కోసం ఉంటుంది, కానీ జ్ఞానానికి వచ్చేసరికి మార్పుల కోసం ఉంటుంది అన్నాడు ఆయన.
మనిషి మార్పు కోరుకోవాలి. ఎందుకంటే తనలో కలగాల్సినటువంటి మార్పులు ఉంటాయి. ప్రతి జీవుల్లో ఒక మార్పు కావాలి. ఆ మార్పు విద్య ఇవ్వదు. ఆ మార్పు విద్య ఇవ్వదు, జ్ఞానమే ఇస్తుంది. అందుకే సాధారణంగా ఈ విద్య అనేటువంటి దానిని ఎంత ఎక్కువగా చదువుకున్నా, అందుకే అవుతాడు చాలా చోట్ల చెప్తాడు, అది సరిపోదన్నాడు అవుతాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్ అన్నాడు. ఎందుకంటే సమాజంలో మీరు ముందు చూడబోతారు. ఎందుకంటే ముందు ఇలాంటి పనులు చేశారు, ఇంత చదువుకున్నవాడు ఇంత పనులు చేశాడు అని ప్రపంచం అంతా ఆశ్చర్యపడేలాగా భవిష్యత్తులో కొన్ని జరగబోతున్నాయి అన్నాడు అవుతాడు. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఎందుకు అంటే ఆ ఫోకస్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ మీద ఉండాలి, నాట్ ఆన్ ఎడ్యుకేషన్. అంటే నీకు జ్ఞానం సంపాదించడానికే నీకు విద్య కావాలి తప్ప, జ్ఞానం లేని విద్య నీకు 3 పూట్ల తిండి పెడుతుందేమో కానీ నీ క్యారెక్టర్ ని సమాజంలో ఒక మంచి పౌరుడిగా అది నేను తీర్చిదిద్దలేదు అంటాడు అవుతాడు. కాబట్టి 2 విషయాలు. ఎందుకంటే ఒక పల్లవిలోని గొప్పగా చెప్పేశాడు అన్నమయ్య. అంటే నాటికి నాడే ఆ చదువు అంటే ఏంటంటే అప్పటికప్పుడే, ఇప్పుడు చదివేస్తాను, ఒక డిగ్రీ ఇప్పుడు చదివేస్తాను, నెక్స్ట్ ఉద్యోగం ఏంటి, తర్వాత ఏంటి, అంత దాన్ని చూసుకొని అప్పటికప్పుడే. ఇప్పుడు బాగా చదువుకున్న వ్యక్తిని ఒక్కసారికి ఒక 10 ఏళ్ళ తర్వాత ఉద్యోగంలో పూర్తిగా మునిగిపోయిన వ్యక్తిని ఒక్కసారి 10 ఏళ్ల క్రితం చదువుకున్నటువంటి సబ్జెక్ట్ మీరు అడగండి, అతను చెప్పలేడండి. మాక్సిమం చెప్పలేడు. ఎందుకంటే ఆ ఉద్యోగంలో పడి, ఆ ఫ్యామిలీలో పడి, సొసైటీలో పడిపోయి అన్ని మర్చిపోతాడు. చదువుకున్నవని చాలా వరకు మర్చిపోతాడు. నాకు ఉద్యోగం వచ్చిందా అంతవరకు చదువుకుంటాను అప్పటికప్పుడు. కానీ అదే అంటున్నాడు అన్నమయ్య, అలాంటి చదువు మర్చిపోతాడంట. మాట్లాడుతూ అలాంటి చదువు మర్చిపోతాడు. అది ఇంత కూడా విద్య కింద వస్తుంది తప్ప అది జ్ఞానం కింద రాదు. కాబట్టి నిజానికి చదువు అంటే ఏంటి అన్నప్పుడు ఇతనిని తెలుసుకోవడమే అసలైన చదువు. ఎవరిని? ఈ క్షణం మనతో మాట్లాడుతున్న అవతార పురుషుణ్ణి తెలియచేసే చదువు ఏదైనా ఉందా అంటే అదే నిజమైన చదువు. అదే నిజమైన చదువు. ఎందుకంటే ఒక చరిత్రలో మనం ఒక్కసారి పరిశీలిస్తే కొంతమందికి విద్య ఉండదండి, డైరెక్ట్ గా జ్ఞానం పొందుంటారు. నిన్న కూడా మనం తెలుసుకున్నాం, భగవాన్ శ్రీ రమణ మహర్షి కూడా ఆయన కాలేజీలోను స్కూల్లోను ఒక వేదాంతి క్లాస్ లోను లేకపోతే ఎక్కడో చోట కోర్స్ చేయడం అనేటువంటి ద్వారా ఆయన జ్ఞానం సంపాదించలేదు, డైరెక్ట్ గా వచ్చేసింది ఆయనకి జ్ఞానం విద్య లేకుండానే. అంటే గత జన్మలోనే ఆయనకి జ్ఞానానికి అసోసియేట్ అయ్యేటువంటి ఎడ్యుకేషన్ సంపాదించేశాడని అర్థం. ఎలా మనకు కాస్త మనం అబ్జర్వ్ చేస్తే. కాబట్టి వెనక వారు చదివిన చదువు అంటే గతంలో మనం చూస్తే కాస్త చరిత్రని మనం కాస్త రిపీట్ చేసుకుంటే, కాస్త స్మరించుకుంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది భగవాన్ శ్రీ రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, హఫీజ్ కావచ్చు, రూమి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు. మీరాబాయి కావచ్చు, రాబియా కావచ్చు, ఎంతో మంది ఉన్నారు. మనం ఇలా చూసుకుంటూ పోతే సెయింట్ ఫ్రాన్సిస్ కావచ్చు, ఇలా మనం చాలా మందిని చూడవచ్చు. కాబట్టి వాళ్ళందరూ చదివిన చదువు ఏదైతే ఉందో ఇదే. కాబట్టి మనస్సున నీతిని మరుచుటకేపో పనివడి ఇప్పటి ప్రౌఢుల చదువు. అప్పటి విషయం కాదండి, కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అన్నమయ్య చెప్పినటువంటి మాట ఇప్పటికి కూడా ఈ యొక్క మాట సరిగ్గా వర్తిస్తుంది. ఎలా ఉంటుంది? నీతిని మర్చిపోతున్నారు. ఒక సినిమాలో మీరందరూ చూసే ఉంటారు అనుకున్నారు, రుద్రవీణ అనే సినిమాలో ఒక సన్నివేశం ఉంటుందండి. ఒక చిన్న సన్నివేశం ఉంటుంది. స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ లోనే ఉంటుంది. స్టార్టింగ్ లో ఒక బ్రాహ్మణ పిల్లవాడు మంత్రాలు జపిస్తూ అలా నడుచుకుంటూ పోతూ ఉంటాడు. మంత్రాలు జపిస్తూ అలా నడుచుకుంటూ పోతుంటే ఆ పక్కన ఒక రోడ్డు మీద ఒక వృద్ధ ఒక అందురాలు, ఒక వయసు అయిపోయినటువంటి ఒక అందురాలు కూర్చొని ఉంది. ఆ వైపు వెళ్ళే ఒక వ్యక్తి ఆవిడికి ఒక అరటిపండు ఇచ్చేస్తాడు. చేతికి ఇవ్వడు అతను. ఇదిగో అరటిపండు ఇక్కడ పెడుతున్నాను తినే అంటాడు. ఆవిడ ముందు దూరంగా పెట్టేస్తాడు. పాపం ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఆ యొక్క వృద్ధ అందురాలు ఏం చేస్తుంది అంటే ఆ అరటిపండు ఎక్కడ పెట్టాడు అనేది వెతుక్కుంటూ ఉంటుంది. పాపం వెతుకుతూ పోతుంది. ఈ సన్నివేశాన్ని ఆ బ్రాహ్మణ పిల్లవాడు చూస్తాడు. నోట్లో జపిస్తున్నాడు, నామం మాత్రం జపిస్తున్నాడు, నామం చెప్పుకుంటూ పోతున్నాడు, కనిపిస్తూ ఉంది.
అక్కడ వృద్ధ ఒక అందురాలు ఒక అరటి పండు కోసం వెతుక్కుంటోంది అనే సన్నివేశం చూస్తున్నాడు కన్న ముందు, కానీ ఏం చేయట్లేదు, అలాగే వెళ్ళిపోతున్నాడు. అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి ఆపుతాడు ఈ బ్రాహ్మణ పిల్లవాడిని. ఆపి, నువ్వు చూస్తున్నావు కదా ఆ వృద్ధ అందురాలు ఎంత అవస్థ పడుతోందో, ఏమి నీకు ఇప్పుడు నువ్వు మంత్రాలు చదువుతున్నావు కదా, నీ మంత్రాలు కానీ నువ్వు నేర్చుకున్నటువంటి ఆ వేదాలకు కానీ చెప్పిందా ఇలాంటి వాళ్ళకి సహాయం చేయొద్దన్న విషయము? నీకు అలా చెప్పిందంటే అలా చెప్పలేదు. పోనీ ఏమో మంత్రాలు చెప్పయ్యా ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని, అలా సహాయం చేయొద్దని చెప్పిందా అన్నప్పుడు అలా చెప్పలేదు అంటాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట చాలా గొప్పగా ఉంటుందండి. సినిమాటిక్ అని చెప్పను, కానీ నిజానికి ఒక ఆత్మ విమర్శన చేసుకుంటే ప్రతి ఒక్కటి ఆ పిల్లవాడికి అర్థమయ్యే మాట చెప్తాడు ఆ యొక్క పెద్ద ఆయన. డెఫినెట్ గా అతను జ్ఞాని. నేను పెద్ద ఆయన అంటాను. ఆయన పెద్ద ఆయన అంటే పెద్దలు అంటే ఏంటి? జ్ఞానులు. ఒక జ్ఞానవంతమైన మాట బ్రాహ్మణుడికి చెప్తాడు ఈ యొక్క జ్ఞాని, ఈ పెద్ద ఆయన. ఏం చెప్తాడు? నీకు భగవంతుడు 2 చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక చేతిని నీ కోసము, మరొక చేతిని పక్క వాళ్ళ కోసం అంటాడు. అంటే ఆ పిల్లవాడికి అర్థమయ్యే భాషలో చెప్తాడు. అంటే కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇలాగే ఉందంటున్నాడు అన్నమయ్య. చదువులు ఇలాగే ఉంటున్నాయి. అవతాడు అనేక సార్లు చెప్పాడు. ఎందుకంటే హజరత్ బాబా జాన్ స్కూల్ ను ఒక్కసారి పరిశీలిస్తేనండి, ఒక్కసారి లార్డ్ మెహర్ జర్నీ చేస్తున్నప్పుడు నాకు వ్యక్తిగతమైనటువంటి అనుభవం, అంటే ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు కలిగిన అవగాహన ఏంటి అన్నప్పుడు, అవతారుడు ఒక్కసారి హజరత్ బాబా జాన్ స్కూల్ పెట్టినప్పుడు ఒక గొప్పగా ఉంటుందండి. అలాంటి సిలబస్ ఈ రోజు ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది నాకు అనిపించిందండి. ఇప్పుడు 99 ఆ టైంలో నేను లార్డ్ మెహర్ ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నప్పుడు, అంటే పిల్లలకి ఏం చెప్పించాడంటే అవతాడు, అన్ని మ్యాథ్స్ అన్ని ఉంటాయి, సైన్స్ అంతా ఉంటుంది. దాంతో పాటు ఒక కబీర్ గురించి, ఒక తుకారం గురించి, ఒక హఫీజ్ గురించి కూడా సిలబస్ పెట్టాడండి అవతాడు. పెట్టి పిల్లలకి చెప్పించాడు, ఇదంతా చెప్పు, అలాంటి మహాత్ముల గురించి వీళ్ళకి తెలియాలి, పిల్లలకి ఎలా జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటి అనేది ఈ రోజుల పిల్లలకి తెలియాలి అనే మాట చెప్పినప్పుడు గొప్పగా ఉంటుందండి ఆ సిలబస్. ప్రపంచంలో ఒక స్కూల్లో కానీ, ముఖ్యంగా స్కూల్లో పిల్లల్లో, ఆ స్కూల్లో ఇలాంటి సిలబస్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో నేను కూడా అక్కడ ఒకవేళ అక్కడ ఉన్నానేమో అనిపించిందండి నాకు. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు స్మరించుకోగలుగుతున్నాను అంటే ఆ టైంలో కూడా హజరత్ బాబాజాన్ స్కూల్లో కూడా నేను కూడా స్టూడెంట్ అయి ఉంటానేమో అనేది నాకు ఉన్నటువంటి అవగాహన. ఎందుకంటే చాలా గొప్పగా ఉంటుందండి. అవతాడు అలా పెట్టాడు, స్కూల్ అంటే ఎలా ఉండాలి, ఇలాంటి వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పండి. ఒకవేళ స్కూల్లో చెప్పకపోయినా తల్లిదండ్రులుగా మీరు చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, ఇది జీవితం రా. ఒక రమణ మహర్షి లాంటి వాడిని చూడు, ఒక రామకృష్ణ పరమహంస లాంటి వాడిని చూడు. కాబట్టి ఎలా ఉంటుంది, దేనికోసం బాధపడాలి, దేనికోసం ఏడవాలి, దేనికోసం బ్రతకాలి, దేనికోసం చావాలి అనేటువంటిది ఒక మహాత్ములు చూస్తే తప్ప నేర్చుకోలేము. అది జ్ఞానము. అది విద్య కాదండి, అది జ్ఞానము. అవతాడు కోరుకున్న జ్ఞానం అది. కాబట్టి హజరత్ బాబాజాన్ స్కూల్లో మనం చూస్తే ఒక సిలబస్ లో ఒక పీరియడ్ అంతా కూడా హఫీజ్ గురించి, ఇంకొక పీరియడ్ వచ్చేసి ఆ కబీర్ గురించి, మీరాబాయి గురించి, రాబియా గురించి అవతాడు చెప్పేవాడండి. ఆయన పెట్టిన సిలబస్ అది అంత చాలా గొప్పగా ఉంటుందండి. అలా అది నిజమైన చదువు అంటున్నాడు అన్నమయ్య. కాబట్టి అది నీతిని మరిచిపోయేలా చేస్తూ ఉంది, వాడి కోసం వాడు బ్రతికేలా చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నాగ్పూర్ లో మెహర్ బాబా ఒకసారి ఒక పని మీద వెళ్తున్నప్పుడు తిరిగి మెహరాబాద్కి రావడానికి బయలుదేరుస్తున్నాడు. బయలుదేరుతూ ఉంటే కారు వెళ్తూ ఉంది. సో మనకి ఈరుచు డ్రైవ్ చేస్తున్నాడు, అవతాడు ముందు కూర్చున్నప్పుడు నిజానికి అకార్డింగ్ టు హిస్ ప్లాన్, అంటే బాబా ప్రకారం ఏం చేయాలంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి ముందుగా. సో దాని పైన వెళ్తూ ఉంటే అన్షెడ్యూల్ గా అవుతాడు ఏం చేశాడంటే రైట్ టర్న్ తీసుకో అన్నాడు. రైట్ టర్న్ తీసుకో అంటే అన్షెడ్యూల్డ్ అది. బాబా సార్ అదేంటి అని ఏం ప్రశ్నించలేదు, వెంటనే రైట్ టర్న్ తీసుకున్నాడు. లోపలికి వెళ్ళగానే కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడ ఏం చేస్తున్నారంటే అదొక అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, ఓల్డ్ ఏజ్ హోమ్ అది. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెళ్ళగానే అసలు అన్షెడ్యూల్డ్ అది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే బాబా అంటే తెలుసు, ముఖ్యంగా అక్కడ ఆర్గనైజర్స్ కి బాబా అంటే తెలుసు. ఎందుకంటే వెళ్ళగానే బాబా యొక్క చిత్రపటం కనిపిస్తుంది వాళ్ళకి అందరికీ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో. కనిపించగానే బాబా ఎప్పుడో ప్రామిస్ చేశారనమాట, నేను వస్తానని చెప్పి. కానీ ఎప్పుడు వస్తానని చెప్పను, కానీ హఠాత్తుగా వస్తానని చెప్పి వాళ్ళకి బాబా ప్రామిస్ చేశారు.
సో వాళ్ళందరూ రాగానే బాబాని చూడగానే అత్యంతమైన ఆనందంతో అందరినీ బాబాని రిసీవ్ చేసుకుంటారు. అసలు అందరూ వచ్చి బాబాని రిసీవ్ చేసుకోవడం గ్రాండ్ గా చేస్తున్నప్పుడు మీరేం చేయకండి, నేను జస్ట్ వీళ్ళకి అందరికీ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోతానని చెప్పాడు బాబా. మీరేం కంగారు పడకండి, ఏం అరేంజ్ చేయకండి, నాకేమొద్దు, నేను 5 minutes వెళ్ళిపోతా అని చెప్పాడు బాబా. అలా బాబా ఏం చేశారంటే ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక ఆవిడ చేస్తున్నప్పుడు ఇలా బాబా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ బాబా చేతిని పట్టుకుంది. బాబా చేతిని పట్టుకుంది. బాబాని చేతి పట్టుకోగానే విపరీతంగా ఏడుస్తోంది. ఆ వృద్ధాశ్రమంలో ఒక వృద్ధ స్త్రీ ఏం చేస్తోంది అంటే విపరీతంగా ఏడుస్తోంది ఆ చేయి పట్టుకొని అంటే మాత్రము బాబా అన్నారు, సరే అనేసి మిగతా ఫ్రూట్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి, నేను ఈవిడతో నేను మాట్లాడతా అని చెప్పి ఈ రోజు మాత్రమే ఉంచేసి అడిగాడు బాబా. అంటే మరాఠీలో జరుగుతుంది, ఆవిడ మరాఠీలో అడుగుతున్నారు, ఆవిడ ఏడుస్తున్నారు, బాధపడుతూ ఒక 5-10 నిమిషాల వరకు ఆవిడ బాధలు చెప్పుకున్నారు. 10-10 నిమిషాలు అవుతాడు చక్కగా ఆ మంచం మీద కూర్చొని వింటున్నాడు, అన్ని విషయాలు వింటున్నాడు. సో విన్న తర్వాత అంటే ఆవిడ చెప్పిన 10 నిమిషాల వరకు ఆవిడ సారం ఏంటి, ఆవిడ బాధల సారం ఏంటి అంటే తన బిడ్డల్ని విమర్శిస్తోంది. సాధారణంగా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళినప్పుడు మనకి సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే మామూలుగా ఏమనిపిస్తోంది, ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల్ని చూసిన ప్రతిసారి వాళ్ళ బిడ్డల్ని తిడుతుంటారు. సాధారణంగా మామూలుగా క్రిటిసైజ్ చేస్తుంటారు, విమర్శిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా అండి, ఇది లోకానికి తెలియని విషయం ఏంటి అన్నప్పుడు ఆడ అవతాడు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు అవతాడు ఏం చెప్పాడు, అయిపోయిందమ్మా, నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ మనవణ్ణి, నీ అల్లుడిని, నీ కోడల్ని తిట్టడం అయిపోయిందా అన్నాడు బాబు. అయిపోయింది బాబా అన్న. ఆహా, అంటే నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం వాళ్ళందరూ అంటున్నావు కదా, నేనంటున్నా వాళ్ళెవ్వరు కారణం కాదు, ఇక్కడ ఉండడానికి కారణము నువ్వే. ఇక్కడ ఉండడానికి కారణం వాళ్ళెవ్వరు కాదు, నువ్వే. ఎందుకంటే నువ్వు ఎలా పెంచావో, నువ్వు ఏ విధమైనటువంటి విషయాలు చెప్పావో తిరిగి నీకు అదే వస్తుంది, అదే కర్మ ఫలితం నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు నీ బిడ్డలకి ఏం చెప్పావు, మామూలుగా ఏం చెప్పావు, ఎప్పుడైనా ఇది నలుగురితో పంచుకో, కనీసం ఒక్కడితో పంచుకో అంటే ఒక షేర్ చేసేటువంటి ఒక నేచర్ని నీ బిడ్డలకి నేర్పించావా? ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఇచ్చినప్పుడు ఈ స్వీట్ నువ్వేమన్నావు, ఏదైనా చాక్లెట్ ఇచ్చినప్పుడు ఇది నువ్వు మాత్రమే తినమని నీ బిడ్డకి మాత్రమే చెప్పినప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తాడు, ఓహో నాకు వచ్చింది నేను మాత్రమే అనుభవించాలి అనేటువంటిది విష బీజాలు నువ్వే నాటావు నీ బిడ్డలో. సో అవి ఏమైపోయింది, ఆ విష బీజాలు ఏమైపోయింది, స్వార్థంగా ఆ విధంగా డెవలప్ అయిపోతూ చివరికి అదే స్వార్థము తిరిగి నీ దగ్గరకు వచ్చింది. కాబట్టి నీ స్వార్థమే నీ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని అవతాడు చెప్పేసరికి ఆవిడ ఏడ్చే ఏడుపు మొత్తం ఎండిపోయిందండి. ఎందుకంటే ఆవిడకి తెలుసుకుంది, ఇది కాదు బిడ్డలకి చెప్పాల్సింది, ఇది కాదు విద్య, జ్ఞానాన్ని చెప్పాలి. నీ బిడ్డలకి ఏం చెప్పాల్సింది చెప్పాలి. ఎప్పుడైనా చెప్పావా? పోనీ నీకేం తెలియదంటావా? నీకు అన్ని విషయాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, భగవద్గీత తెలుసు, భాగవతం అన్ని నీకు తెలుసు. తెలియపోతే అదే వేరే విషయం. కానీ నీకు అన్ని తెలిసినప్పటికీ కూడా పక్క వాళ్ళకి నీతులు చెప్పావు తప్ప నీ విషయంలో, నీ బిడ్డల విషయంలో మాత్రము ఆ నీతిని మర్చిపోయావు. కాబట్టి ఆ నీతిని మర్చిపోయావు కాబట్టి నువ్వు అవినీతి పరమై అయిపోయావు. ఇప్పుడు ఈ అన్యాయం నీకే జరిగింది కాబట్టి నీ వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నావే తప్ప ఇక్కడ ఎవరిని విమర్శించే హక్కు నీకు లేదన్నాడు అవుతాడు. కాబట్టి ఇదంతా కూడా నువ్వు నేర్పించినటువంటి విద్యే, నువ్వు నేర్పించినటువంటి పెంపకమే, గుర్తు పెట్టుకోండి. కానీ అవతాడు చెప్పడం జరిగింది. ఇదొక ఇన్సిడెంట్ అండి. కాబట్టి స్కూల్లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా జ్ఞానాన్ని నేర్పించాలి, బిడ్డలకి నేర్పించాలి. ఆ విద్య కాదు, విద్యతో సరిపోదు. ఎప్పుడు చూసినా నువ్వు మార్కులు తెచ్చుకున్నావా, పాస్ అయ్యావా, ఇంతవరకే ఉన్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అవతాడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇది కాదు ఎడ్యుకేషన్, నాలెడ్జ్ కావాలి. మీ బిడ్డలకి నాలెడ్జ్ చెప్పండి. యాజ్ ఎ టీచర్స్ గా మీ స్టూడెంట్స్ కి నాలెడ్జ్ షేర్ చేయండి. యాజ్ ఎ పేరెంట్స్ గా మీ బిడ్డలకి ఈ యొక్క జ్ఞానాన్ని గురించి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి, ఎవరు అవసరం లేదండి. ఇప్పుడు మనకు అవతాడి సమక్షంలో ఉన్నాం కాబట్టి ఆయన చెప్పిన మాటలు కాసేపు రోజులో ఒక 5 నిమిషాలు బిడ్డలకి చెప్పినా డెఫినెట్ గా వాళ్ళ సంస్కారాలు ప్రారంభం బాగుంటే ఖచ్చితంగా ఆ నేర్పిన విషయాలు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడో చోట ఉపయోగపడి తీరుతుంది.
అవుతాడు, ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కింద వస్తాడు. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలి అంటే అవతాడు ఒక చోట ఒక మాట అంటాడండి. సాధారణంగా ఇది మనకి డిస్కోర్సెస్ లో చెప్పినటువంటి మాటల సారం ఏంటి అన్నప్పుడు, పిల్లల్ని పెంచుతున్నప్పుడు ముఖ్యంగా పిల్లలకి చెప్పాల్సిన విషయాలు ఏంటి అన్నప్పుడు, ఎందుకంటే తల్లిదండ్రులు 24 గంటలు 365 రోజులు బిడ్డల పక్కనే ఉండడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు బయట ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడు నీ పెంపకము ఆధ్యాత్మికంగా జ్ఞానవంతమైన పెంపకం ఎలా ఉండాలి అంటే, నువ్వు వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను తలుచుకున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి నువ్వు నీ బిడ్డ నిన్ను తలుచుకుంటున్నాడు విషయం నీకు తెలియకపోవచ్చు, ఆ సమయానికి నువ్వు వెళ్ళలేకపోవచ్చు. అంటే నీ బిడ్డలు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మొదటగా మీరు గుర్తు రాకుండా భగవంతుడు గుర్తొచ్చేలాగా కనుక మీరు పెంచగలిగితే వాళ్ళు ఖచ్చితంగా తరించిపోతారు ఈ జన్మలో అన్నాడు అవుతాడు. మొట్టమొదటిగా బాబా, అమ్మా నాన్న కాదండి, బాబా. ఎందుకంటే బాబా సర్వాంతర్యామి, తల్లిదండ్రులు సర్వాంతర్యామి కాదు, ముఖ్యంగా బాబా మాత్రమే. కాబట్టి బాబా నామం చెప్పగలగాలి, మా పేర్లు చెప్పడం కాదురా, బాబాని తలుచుకోరా, బాబాని స్మరించుకోరా, మీకు ఏదైనా కావాలి, నీకు సహాయపడాలి అంటే ఆయనే చేయగలుగుతాడు. నువ్వు ఎక్కడో ఉన్నావు, మేము ఎక్కడో ఉన్నాము. కాబట్టి నీకు ఏదో జరిగిందని మేము బాధపడడం ఏడవడం తప్ప మేమేం చేయలేం కదా, మేము ఎటువంటి సహాయం చేయలేం కదా, మాకు బాధ ఉంటుంది. కానీ సహాయం చేసేవాడు భగవంతుడు ఒకడే. కాబట్టి నీ నోటు నుండి అమ్మా నాన్న మమ్మీ డాడీ అని కాకుండా బాబా అనే మాట వచ్చేలాగా పెంచగలిగితే ఎస్, అది జ్ఞానము. అది విద్య కాదు, అది జ్ఞానం కిందే వస్తుంది. అలాంటి చదువు ఒక తల్లిదండ్రులుగా మీ బిడ్డలకి నేర్పించాల్సిన జ్ఞానం కూడా అది. ఒక ఉపాధ్యాయులుగా మీ విద్యార్థులకి నేర్పించాల్సిన జ్ఞానం అది మాత్రమే. ఎందుకంటే విద్య చేయడం వల్ల నీ ఒక టీచర్ గా నువ్వు రెస్పాన్సిబుల్ ఫుల్ఫిల్ అవుతున్నావు తప్ప యాజ్ ఎ సిటిజన్ గా అతడు ఒక సమాజంలో ఒక మంచి పౌరుడిగా సరిదిద్దాలంటే అతనికి కావాల్సింది ఖచ్చితంగా జ్ఞానమే. ఇది చెప్తున్నాడు అన్నమయ్య మనకి. కాబట్టి తెలిసి ఇతనిని తెలియుటపే తొలుత కృత యుగాదుల చదువు. కాబట్టి ఇతన్ని తెలుసుకున్నారు కృత యుగాలలో అనేక మంది మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనేక మంది సత్పురుషులు అందరూ కూడా ఇలాంటి చదువులే చదువుకున్నారు. కాబట్టి కలిగిన ఇతనిని కాదనని ఓ కలియుగంలో కలిగిన చదువు. ఈ కలియుగంలో కలిగిన చదువు ఎలాంటిది అంటే ఇతనిని కాదంటోంది, భగవంతుని కాదంటోంది. అంటే ఎలాంటి చదువు ఏం చేస్తోంది అంటే పూర్తిగా నాస్తికం చేసేస్తోంది, పూర్తిగా స్వార్థపరుని చేసేస్తుంది తప్ప ఈ కలియుగంలో అటువంటి చదువు ఉంటోంది. కాబట్టి పరమని శ్రీ వెంకటపతి కనుటపో దొరలగు బ్రహ్మాదుల చదువు సిరుల ఇతని మరచడి కొరకేపో విరసపు జీవుల విద్యల చదువు. గొప్ప మాట అండి. లాస్ట్ లో ఒక మాట అంటున్నాడు, అంటే ఎలాంటి వాళ్ళు చదివే చదువు చదవాలి అంటే దొరలుగా ఉండాలండి. దొర అంటే ఏంటి అన్నప్పుడు ఇదే గాడ్ స్పీక్స్ లో ఒక చోట చెప్తాడు అవుతాడు, ఫర్గెట్ఫుల్నెస్ అనేటువంటి ఒక టాపిక్ లో ఏం చెప్తాడో తెలుసా అండి, నువ్వు అంటే ఇక్కడ దొరలు అంటే ఏంటంటే మాస్టర్ అంటే గురువు కదండి, యజమాని. అంటే నువ్వు గనుక యజమాని కాగలగాలి. ఇంతవరకు నువ్వు ఏ మనసుకైతే బానిసగా ఉన్నావో అదే మనసుని లేక సంస్కారాలని బానిసగా చేసుకుంటూ నువ్వు దాని మీద గనుక నువ్వు యజమానిగా ఉండగలిగితే నువ్వే దొరవి. అలాంటిది అలా దొరలా బ్రతికారు, అలాంటి జీవించారు బ్రహ్మాదులు. అంటే బ్రహ్మ విద్యని పఠించిన వాళ్ళు ఆ చదువు, ఆధ్యాత్మిక విద్య, పరమ విద్య, అటువంటి విద్యని వాళ్ళు పొందారు. కాబట్టి ఇలాంటి విద్యలన్నీ కూడా ఇది కాదు కావాల్సింది. కాబట్టి క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే చదువు అంటే విద్య జ్ఞానం కింద వస్తుంది. కాబట్టి విద్య అనేది 3 పూటలా నీకు ఆహారం పెడుతుందేమో తప్ప నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటుందే తప్ప నీకు హృదయానికి కావాల్సినటువంటి ఆనందాన్ని, హృదయానికి ఇవ్వాల్సినటువంటి సంతృప్తిని కేవలం జ్ఞానం మాత్రమే ఇస్తుంది. కాబట్టి నువ్వు ఎంత విద్య చదువుకున్నా ఆ విద్య ద్వారా నువ్వు ప్రోగు చేసుకున్నప్పటికీ కూడా నీకు కావాల్సిన సంతృప్తి, నీకు కావాల్సిన ఆనందం అనేటువంటిది ఎన్నటికీ దొరకదు.
కాబట్టి ఈ ప్రపంచం వెనక పరిగెత్తుతూనే ఉంటావు. కాబట్టి విద్య అనేది పూర్తిగా స్థూల సంస్కారాలకి సంబంధించింది. జ్ఞానం అనేటువంటిది స్థూలానికి దాటుకొని సూక్ష్మ మానసిక సంస్కారాలకి అతీతంగా సంస్కార రహితం చేసి నీకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగింపచేస్తుంది జ్ఞానము. అందుకే జ్ఞానము చేత మోక్షము. కాబట్టి విద్య అనేది పుణ్యం మాత్రమే. అది అందుకే నీకు సుఖపడేలా చేస్తుంది. నీకు కావాల్సిన కంఫర్ట్స్, నీకు కావాల్సినటువంటి ఎంజాయ్మెంట్స్ అన్ని ఇస్తుంది విద్య. కానీ జ్ఞానము అది ఎంత ఏమి ఇవ్వదు. అవన్నీ ఉన్నా కూడా వాటికి జోలికి వాడు వెళ్ళడు. ఎందుకంటే మిథిలా పట్టణానికి రాజు అయినటువంటి జనక మహారాజు గురించి అవతాడు కొన్ని చెప్పిన మాటల్ని చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే జనక మహారాజు మిథిలా పట్టణానికి రాజు అని మనందరికీ తెలుస్తుందండి. కానీ అటువంటి ఒక సాధకుడుగా అప్పటికీ ఆయన సద్గురు కాదండి. అతడు ఎంత జ్ఞానాన్ని సంపాదించాడు అంటే ఆ విద్య ద్వారా జ్ఞానాలు సంపాదించాడు అంటే ప్రపంచానికి ఆయన మిథిలా పట్టణానికి రాజే. కానీ అందరూ ఏమనుకుంటున్నారనే విషయం అనేది రాజుగా కనిపిస్తుంది. కానీ జనక మహారాజుకి మాత్రము తానెవరని తన అంతర్గతంగా ఏమనుకుంటాడంటే ఈ మిథిలా పట్టణంలో ఉన్న ప్రజలకి నేనొక బంటుని, నేనొక బానిసని, వీళ్ళకి సేవ చేయడానికి ఉన్నాను. కాబట్టి అందుకే అంత రాజభోగాలు ఉన్నా కూడా ఎప్పుడు కిందని కటిక నేలమే పడుకునేవాడు జనక మహారాజు. సద్గురు అయినప్పుడు కాదండి, సాధకుడుగా ఉన్నప్పుడే. అందుకే సాధారణంగా గురువును వెతుక్కుంటూ శిష్యుడు వెళ్తాడు. కానీ ఇలాంటి గొప్ప శిష్యుని వెతుక్కుంటూ అష్టవక్ర మహర్షి అనేటువంటి గొప్ప గురువు వచ్చేవాడు. ఆయన అంటే అంత ఇష్టము. అతడు గడిపినటువంటి గొప్ప జీవితం అనేది అష్టవక్ర మహర్షికి అంత గొప్పగా అనిపించేది. కాబట్టి ఆయన ఎప్పుడు కటిక నేల మీదే పడుకునేవాడు. ప్రతి సాత్విక ఆహారం తినేవాడు తప్ప ఎక్కడ రాజభోగాలు అనుభవించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎటువంటి చదువు చదివారంటే ఇటువంటి దొరలగు బ్రహ్మాదుల చదువు. అలా చదువు చదివిన వాళ్ళని మనం చరిత్రలో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కంక్లూడ్ చేసుకుంటూ మనం చివరికి ఏం చెప్పుకున్నామంటే చదువు అంటే ఏంటి? విద్య. విద్య అనేది ఎంత వరకు ఉంటుంది? ఆ మార్కుల కోసమే ఉంటుంది. తాపత్రయం అంతా విద్య ఏం చేస్తుంది? ఆ మార్కులు నేను పాస్ అయ్యేంత మార్కులు సంపాదిస్తున్నానా లేదా, పాస్ అయ్యేంత వరకు చదువుకుంటున్నానా లేదా, తర్వాత నాకు అనవసరం, ఆ సబ్జెక్ట్ లో ఏముంది, ఆ తర్వాత పేజీలో ఏముంది నాకు అనవసరం అంటాడు ఆ విద్యార్థి. కానీ జ్ఞానంకి వచ్చేసరికి మాత్రం మార్పుల కోసము నన్ను నేను మార్చుకోవాలి, నాలో ఈ మార్పులు తెచ్చుకోవాలి, నా గురువు నచ్చేటువంటి మార్పులు నేను తెచ్చుకోవాలి అంటాడు జ్ఞాని. కాబట్టి విద్యని సంపాదించేటువంటి వాడు విద్యార్థి, జ్ఞానాన్ని సంపాదించేవాడు జ్ఞాని. కాబట్టి మనకు అవతాడు చెప్పిన మాట ఈ క్షణంలో ఒక్కసారి అన్నమయ్య ఒక్క పాటకి కనెక్ట్ చేసుకుంటే ఏంటి అన్నప్పుడు, నీకు కావలసినటువంటిది విద్య మాత్రమే కాదు, విద్యతో పాటు నువ్వు పొందాల్సింది జ్ఞానము అని మనకి చెబుతూ కంక్లూడ్ చేయడం జరిగిందండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక మనకి అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ ని మనము కొంతకాలంగా ఆయన కృప చేత, ఆయన అనుమతి చేత కొనసాగిస్తున్నాము. నిజంగా మనకి ఇది ఒక అదృష్టమే అని భావించాలండి. ఖచ్చితంగా ఈ క్షణము ఇంతకాలము మనకి అవకాశం ఇచ్చాడు అవుతాడు, తన సమక్షంలో కూర్చోపెట్టుకొని ఇన్ని గొప్ప విషయాలు చెప్తున్నాడు అంటే ఈ జన్మకు ఒక అవకాశం. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఒక జన్మకు ఒక అవకాశం అండి, జీవితానికి కాదండి, ఇది జన్మకు ఒక అవకాశం. ఏదో ఒక జన్మల్లోనూ, ఎందుకంటే ఇలా అవకాశం అనేటువంటిది వచ్చినా కూడా కొనసాగించలేకపోయాను కాబట్టి ఈ జన్మలో కొనసాగించే ప్రయత్నం చేయమంటున్నాడు అవుతాడు. ఎందుకంటే మార్గం ప్రారంభిస్తే సరిపోదు, ఆ మార్గాన్ని కొనసాగించాలి. గమ్యానికి దగ్గరయ్యేవాడు మార్గం ప్రారంభించిన వాడు కాదండి, కొనసాగించిన వాడే మార్గానికి దగ్గర అవుతాడు, గమ్యానికి దగ్గర అవుతాడు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళాలి అంటే బయలుదేరి స్టేషన్ లో కూర్చున్నానండి. స్టార్ట్ అయిపోయాను, జర్నీ మాత్రం స్టార్ట్ అయింది. స్టేషన్ లో కూర్చున్నా, ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది, ట్రైన్ వస్తోంది వెళ్ళిపోతూ ఉంది, కానీ నేను ట్రైన్ మాత్రం ఎక్కడం లేదు. నేను అక్కడే స్టేషన్ లో కూర్చున్నా. ఇప్పుడు ఏంటి, నేను ఢిల్లీకి దగ్గర అయినట్ల బెంగళూరులోనే ఉన్నట్టు అంటే నేను బెంగళూరులోనే ఉన్నట్లు, గమ్యానికి దూరంగా ఉన్నట్లు. కాబట్టి గమ్యానికి నేను దగ్గర అవ్వాలి అంటే ట్రైన్ ఎక్కి నేను జర్నీ అనేది కొనసాగించాలి.
అప్పుడు మాత్రమే నా ప్రయాణం అనేది ప్రారంభించడమే కాదు, కొనసాగించడంతోనే నేను నా గమ్యానికి దగ్గరవుతాను, ఆ చిట్ట చివరిగా గమ్యానికి చేరుకుంటాను అనేది మనకు అవతాడు చెప్పినటువంటి మాట. కాబట్టి కొంతకాలంగా మనకి ఇచ్చినటువంటి అవతాడు ఇంతవరకు దాదాపు 4 భాగాలు పూర్తి చేశాడు అవతాడు. 4 భాగాలు పూర్తి చేసినప్పుడు, ఎందుకంటే ఒక్కొక్క దానిని కొద్దిగా మనము అవతాడు అందించినటువంటి సారాంశాన్ని ఒక్కొక్క మాటగా తీసుకున్నప్పుడు, ఎందుకంటే అవతాడు ఇంతవరకు ఒక 40 పేజీలు అండి. ఇంతవరకు మనకి అవతాడు కంప్లీట్ చేసినటువంటి 4 భాగాల్లో 40 పేజీలు. సో 40 పేజెస్ కంప్లీట్ అయింది. కాబట్టి ఇక్కడ అవతాడు చెప్పినటువంటి మాటల్ని కాస్త విచారణ చేస్తే, కాస్త రిపీట్ చేసుకుంటే మనకి అవతాడు ఏం మాట్లాడినా కూడా ప్యారలల్ గా 2 ఆస్పెక్ట్స్ అని చెప్పాడు అవతాడు ఏది మాట్లాడినా కూడా చెరో వైపు 2 సబ్జెక్ట్స్ ప్యారలల్ గా వెళ్తుంటుంది అని చెప్పాడు. ఏంటంటే ఆ 2 సబ్జెక్టులు కాన్షియస్నెస్ అండ్ సంస్కారాలు. సరే, ఎస్ నర్మద గారు. సో కాన్షియస్నెస్ అండ్ సంస్కారాస్. ఎందుకంటే ఇంతవరకు ఎగ్జాక్ట్ గా 40 పేజెస్ ని ఒక్కసారిగా తెలుసుకోవాలి అంటే దేని గురించి మాట్లాడాడు అవతాడు, ఇన్ని రోజులు నాతో ఈ 40 పేజెస్ లో ఈ 4 పార్ట్స్ లో నాకు ఏం మాట్లాడాడు అన్నప్పుడు ముఖ్యంగా ఈ 2 ఆస్పెక్ట్స్ మొత్తం కంప్లీట్ గా లైఫ్ అంతా చూస్తే ఈ 2 ఆస్పెక్ట్స్ మీదనే ఉంటుంది లైఫ్ అంతా కూడా. ఎందుకంటే అన్నిటికీ కారణము ఈ 2. బాగా అర్థం చేసుకుంటే ఏది జరిగినా జరగకపోయినా, లేకపోతే ఏదైతే ఇప్పుడు మనకి అవతాడు స్టార్టింగ్ లో చెప్పినట్లు అంటే చావు పుట్టుకల అనుభవాలు కావచ్చు, పాప పుణ్యాల అనుభవాలు కావచ్చు, సుఖ దుఃఖాల అనుభవాలు కావచ్చు, ఏది తీసుకున్నప్పటికీ కూడా వీటన్నిటికీ కారణం ఏంటి? ఇవి పై కనిపించే విషయాలే తప్ప కారణం ఏంటి అన్నప్పుడు సంస్కారాలే. అంటే ఇది ఒక్క దానితో ఒకటి పోటీ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సంస్కారాలు నీ జీవితంలో ఒక అవగాహన రాహిత్యం వల్ల సంస్కారాలు అనేది కూడా ప్రోగు చేసుకుంటూ పోయావంటే నువ్వు కాన్షియస్నెస్ ని గుర్తించలేవు. చూడండి ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, పక్కనే నీకు సొల్యూషన్ ఏంటి? కాన్షియస్నెస్ ఈజ్ అ సొల్యూషన్, సంస్కార్ ఈజ్ అ ప్రాబ్లం. నీ సమస్య ఏంటి అన్నప్పుడు సంస్కారాలే నీ సమస్య, దానికి పరిష్కారం ఏంటి? అదే చైతన్యమే నీ పరిష్కారం. ఎక్కడో లేదు. నీ సమస్య నీ కళ్ళ ముందే ఉంది, నీ పరిష్కారం కూడా ఇక్కడే చైతన్యం రూపంలోనే ఉంది. కానీ ఈ యొక్క ఏం జరుగుతోంది సాధారణంగా అన్నప్పుడు, ఈ యొక్క సంస్కారాలు అనేటువంటిది అంటే ప్రోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు పెట్టకపోయినా, అదే విధంగా కొత్త సంస్కారాలని ప్రోగు చేసుకున్నా కూడా నీకు కాన్షియస్నెస్ ని గుర్తించే అవకాశం లేదు. ఇది జరుగుతుంటుంది సాధారణంగా. ఇది జరగకూడదు అంటాడు అవతాడు. మానవ జన్మలో జరగకూడదు. సంస్కారాలు ఎప్పుడు కూడా మానవ జన్మల్లో ఒక అవగాహన ఎలా తెచ్చుకోవాలి అంటే, నీ లైఫ్ లో ఏదైనా జరగకూడని విషయం జరిగినా, నువ్వు అనుకోని సంఘటనలు జరిగినప్పటికీ కూడా నీ యొక్క అవగాహన ఎలా ఉండాలి? ఓహో, అంటే నేను గతంలో ప్రోగు చేసుకున్న సంస్కారాలు ఈ రూపంలో ఖర్చు అవుతోంది. కాబట్టి ఖర్చు అవుతోంది అంటే కారణం ఏంటి? గతంలో నేను గోడ మీద విసిరిన బంతి, నేను చేసిన కర్మ, ఇది కారణము. అంతే తప్ప ఏబిసిలు కారణం కాదు. ఒకవేళ ఏబిసిలు కారణము, నేను ఆ వ్యక్తి వల్ల సుఖపడుతున్నాను, నేను ఆ వ్యక్తి వల్ల నేను దుఃఖపడుతున్నాను అనేటువంటిది కారణం కాని కారణాన్ని గనుక నువ్వు పట్టుకున్నావంటే, ఆ కార్యానికి నువ్వు గనుక స్టిక్ ఆన్ అయ్యావంటే మాత్రము నీకు కలిగేటువంటి ఆధ్యాత్మిక నష్టం ఏంటి అన్నప్పుడు కొత్త సంస్కారాలని పోగు చేసుకుంటావు. అర్థం చేసుకోవాలి. సరిగ్గా ఇక్కడ అవతాడు ఏదే చెప్తున్నాడు. అవతాడు దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చెప్పాం ఆ వృద్ధాశ్రమంలో ఆ వృద్ధ స్త్రీ చెప్పిన మాట. ఏం చెప్పింది ఆవిడ? సో ఇక్కడ నేను ఎంతో కని పెంచి చేశాను బాబా, ఎంతో కష్టపడ్డాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో అంట్లు తోముకొని పని మనిషిగా పని చేసి నా బిడ్డలు పోషించాను, నేను పెంచాను. అలాంటి వాడు గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి ఎన్నో లక్షలు సంపాదిస్తున్నా కూడా నేను వాడికి బరువు అయ్యేసరికి నన్ను ఇక్కడ పడేశాడు. ఇది ఎలాంటి అన్యాయం కదా బాబా అని ఆవిడ పూర్తిగా ఎవరిని విమర్శిస్తోంది? బిడ్డల్ని విమర్శిస్తోంది. కానీ అవతాడు ఏం చెప్తున్నాడు? అది కారణం కాదు.
అది ఆ కారణం కాదు. ఏది నువ్వు ఏదైతే చెయ్యాలో అంటే ఆ స్వార్థం అనేటువంటిది నువ్వే పెంచుకోకుండా నీతో పాటు బిడ్డలకి పెంచడం వల్ల కూడా వాళ్ళు కూడా నువ్వు ఎలాగైతే తయారయ్యావో, ఎలాగైతే నీ యొక్క పెద్దవాళ్ళని అంటే నీ వృద్ధుల్ని అంటే మీ అత్త మామ కావచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రుల్ని ఎలాగైతే చూసుకున్నావో దాన్ని బట్టే నీ బిడ్డలు కూడా చూసుకుంటారు. ఇది ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఎంతవరకు నీ ముందు విషయం చూస్తున్నావు, నీ ముందు బిడ్డల విషయం మాట్లాడుతున్నావు, వెనక నువ్వు చేసిన పనులు అది చెప్పు అన్నాడు అవుతాడు. వెనక నువ్వు చేసిన అది నువ్వు చెప్పటం లేదు. అవతాడు చెప్పిన గొప్ప మాట అండి. అవతాడు దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది బాబా దగ్గరకు వచ్చి బోర్న ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, విపరీతంగా అరిచిన వాళ్ళు ఉన్నారు, గగ్గోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మెహర్ బాబా దగ్గరకు వచ్చి బాబా అతని వల్ల ఇతని వల్ల అన్నప్పుడు అవతాడు ఒక మాట చెప్పాడండి. ఇది పదే పదే రిపీట్ చేయలేదు, కానీ చాలా తక్కువ సందర్భాల్లో చెప్పాడు అవతాడు. ఏం చెప్పాడు అంటే, వీళ్ళంతా నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకున్న ఆందోళన చెప్పుకుంటున్నారు, వాళ్ళకున్న భయాలు చెప్పుకుంటున్నారే తప్ప కానీ చేసిన కర్మ ఏదైతే చేశారో అది మాత్రం చెప్పటం లేదు. ఎలా ఉంది, ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, గోడ మీద విసిరిన బంతిని మర్చిపోయాడు, గోడ నుండి వచ్చిన బంతిని గుర్తుపెట్టుకున్నాడు. ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటాడు అవుతాడు. గోడ మీద విసిరవ బంతి, విసిరింది నువ్వే. ఇప్పుడు ఏమంటున్నావు నా దగ్గరకు వచ్చి, బాబా బాబా ఆ గోడ నన్ను ఈ బంతితో కొడుతోంది. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. గోడ నిన్ను బంతితో కొట్టిందా అంటే, గోడకి నువ్వేం చేయలేదా, గోడ మీద నువ్వు ఎటువంటి కర్మ చేయలేదా, గోడ మీద నువ్వు ఏ బాలు విసరలేదా, బాలు విసరకపోతే గోడ నుండి బంతి ఎలా వచ్చిందిరా? నువ్వు చేసింది చెప్పు. వాళ్ళు నీకు చేసింది నువ్వు చెప్తున్నావు కదా నా దగ్గరకు వచ్చి, నువ్వేం చేసావు నాకు చెప్పు. ఎందుకంటే నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది, చెప్పకపోయినా తెలుస్తుంది. నాకు నువ్వు నిజం చెప్పినా తెలుస్తుంది, అబద్ధం చెప్పినా తెలుస్తుంది. కాబట్టి బీ హానెస్టీగా చెప్పమంటున్నాడు అవుతాడు. కాబట్టి అవతాడు చెప్పినటువంటి మాటల్ని ఒక్కసారిగా కాస్త రివిజన్ చేసుకుంటే రెండు ఉన్నాయి. గుర్తించని చైతన్యము ఎప్పుడు మోసే సంస్కారాలు. నువ్వు మోసేది సంస్కారాలే. అందుకే అవతాడు ఏమన్నాడు, బర్డన్ ఆఫ్ ఇంప్రెషన్స్ అన్నాడండి అవతాడు. చూడండి ఎంత గొప్ప మాట అది. ఈ ప్రపంచం కాదు, శరీరాలు కాదండి, సంస్కారాలే అన్నాడు అవుతాడు. ఎంత గొప్ప మాట చూడండి అది. మనిషి ఎందుకు బరువైన బతుకుతున్నాడు, ఎందుకు డిప్రెస్ అయిపోతున్నాడు, ప్రతి దానికి ఎందుకు అంతలా స్పందిస్తున్నాడు, ఎందుకు బీపీలు షుగర్లు రోగాలు ఎందుకు వస్తున్నాయి ఈ రోజుల్లో అంటే, ఆ బర్డన్ మొయ్యలేకపోతున్నాడు జీవుడు. ఇట్స్ అ బర్డన్ ఆఫ్ సంస్కారాస్ అన్నాడు అవుతాడు. ఇట్స్ నాట్ బర్డన్ ఆఫ్ ఎనీ బాడీ, ఇట్స్ నాట్ బర్డన్ ఆఫ్ వరల్డ్. దేనికి సంబంధించిన బరువు కాదు అది. అది కేవలం సంస్కారముల యొక్క భారమే. ఆ భారాన్ని భరించలేకపోతున్నాడు జీవుడు. కాబట్టి దానికి సొల్యూషన్ ఎక్కడుంది? ఆ భారం తగ్గించుకోవాలన్నా, ఆ భారం తీసి అవతల పడేయాలన్నా కూడా అతడికి కావాల్సినటువంటి అవగాహన ఏంటి? కాన్షియస్నెస్, ఎరుక కావాలి. కాన్షియస్ గా ఉన్నవాడు అవతడు ఒక మాట చెప్తాడండి. ఒక మాట ఒక సాధకుడికి ఏం చెప్తాడంటే, బాబా ఒక మాటలో చెప్తావా హౌ రియలైజేషన్ కెన్ హ్యాపెన్. ఈ ఆత్మ సాక్షాత్కారం అంటున్నావు కదా, మోక్షం అంటున్నావు కదా, ఒక్క మాటలో నాకు చెప్పగలవా? ఒక్క మాటలో అంటే ఎవరికి వస్తుంది ఈ మోక్షం అనేది, ఎవరికి వస్తుంది ఈ సాక్షాత్కారం అనేది, ఎవరికి ఉంటుంది? ఎవరు మళ్ళీ మళ్ళీ పునర్జన్మలో పడకుండా ఎవరుంటాడు అంటే, ఒక్క మాట కాదు అర మాటలో చెప్తానడు అవుతాడు. ఒక్క మాట కాదు అర మాటలో చెప్తానన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా అండి? ఎవరైతే కాన్షియస్ గా ఉంటారో వాళ్ళు పునర్జన్మలో పడరంటండి. ఎవరైతే కాన్షియస్ ఎరుకతో ఉంటారో, ఎరుకతో ఉండేవాడు. ఇప్పుడు చూడండి, నాకు ఒక మహాత్ముడు చెప్పినటువంటి ఒక కథ గుర్తొస్తుందండి. ఎందుకంటే ఒక ఊర్లో ఒక సంపన్నంతువాడు అంటే ఒక సంపన్నుడు, అతడు ఇంట్లో ప్రతిరోజు దొంగలు పడుతున్నారు. ప్రతిరోజు దొంగలు పడుతున్నారు. దొంగలు సెక్యూరిటీ పెట్టుకున్నాడు, పోలీసులు పెట్టుకున్నాడు, అన్ని చేస్తున్నప్పటికీ కూడా దొంగలు పడుతూనే ఉన్నారు, అన్ని సామాన్లు ఎత్తుకెళ్ళిపోతూనే ఉన్నారు, దొంగతనం జరుగుతూనే ఉంది. అప్పుడు ఈ యొక్క సంపన్నుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక స్వామీజీని కలిశాడు.
స్వామీజీని కలిసేసరికి ఆయన చిన్న సలహా ఇచ్చాడు, ఎవరు ఏం అవసరం లేదు, నువ్వు లైట్లు ఆన్ చేసేసి తలుపులు కూడా తెరిచేసి, కానీ నువ్వు మెలకువతో ఉండు అన్నాడు. ఎవరు అవసరం లేదు, పోలీసులు కూడా అవసరం లేదు, నువ్వు తలుపులు తీసేయి, ఏం పర్వాలేదు, తలుపులు తీసేయి, ఏ సెక్యూరిటీ కూడా అవసరం లేదు, తలుపులు బాగా తెరిచిపెట్టేసి, కానీ నువ్వు మాత్రము మెలకువతో ఉంటే దొంగ లోపలికి వస్తాడా? దొంగ అంటే ఎవరు? అజ్ఞానము. మెలకువతో ఉన్నవాడెవరు? ఎరుకతో ఉండే ఆత్మ. అంటే ఎరుకతో ఉండడం అంటే ఏంటి? నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనని నేను సాక్షిలో చూడడము. ఓహో, అందుకే రమణ మహర్షి ఏమంటారు? వచ్చేది రాని, పోయేదేదో పోని, ఆ రెండిటితో నీకేంటి సంబంధం అనే రకంగా నువ్వు ఉండగలగాలి. అంతే, ఒక డిటాచ్డ్ గా ఉండగలగాలి. ఇది కాన్షియస్ గా ఉండడము. కాబట్టి ఒక పక్కన విపరీతంగా సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది ఒకవైపు సంస్కారాలు, దానికి కావలసినటువంటి పరిష్కారాలు అప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాన్షియస్నెస్. ఈ రెండేనండి, ఏమీ లేదండి. ఒకే ఒక్క గుప్పెట్లో గాడ్ స్పీక్స్ అంటే ఇప్పటికిప్పుడు అంటే జస్ట్ రెండే రెండు మాటలు. ఒకటి, ఒక వైపు సంస్కారాలు, ఇంకో వైపు చైతన్యము. కాబట్టి ఒక వైపు సమస్య, మరోవైపు పరిష్కారము. కానీ ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటి అంటే, ఈ సంస్కారాలు ఏం చేస్తుంది అంటే ఆ కాన్షియస్నెస్ జోలికి వెళ్ళకుండా నేను అడ్డుకుంటుంది. అది చేసే జాదు అని అడుగుతాడు. నేనే సమస్య ఎందుకు అవుతాను? మెహర్ బాబా సమస్య అవుతాడు అంటుంది సంస్కారాలు. నీ ఇంట్లో ఉండేవాళ్ళు నీకు సమస్య అంటుంది సంస్కారాలు. నీకు ప్రపంచమే సమస్య అంటుంది సంస్కారాలు. అంటే ఏం చేస్తుంది? ఫోకస్ అంతా ఆ సంస్కారాల మీదనే ఫోకస్ చేస్తుంది తప్ప ఆ కారణం జోలికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది ఈ సంస్కారాలు. అది చేసే పని ఏంటి అన్నప్పుడు ఏ రకంగానూ నిన్ను కారణం తెలుసుకొనివ్వకుండా చేస్తుంది. అవుతాడు ఏం చెప్తున్నాడు? ఎఫెక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ కాజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాడు. జరిగే కార్యం ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ కార్యం జరిగేలా చేసినటువంటి కారణము ఇంపార్టెంట్. కానీ ఆ కారణం మాత్రము తెలుసుకోనివ్వకుండా శతవిధాల స్థూల సంస్కారాలు అడ్డుపడుతూనే ఉంటుంది. కానీ దాన్ని తొలగించుకొని దానిని నువ్వు సహకరింప చేసుకుంటే తప్ప నీకు కారణం అనేది తెలియదు. కాబట్టి ఈ 40 పేజీలలో ఈ 4 భాగాలలో అవతాడు చెప్పిన దాన్ని కాస్త రివిజన్ చేసుకుంటే మనకి ఈ రెండే కనిపిస్తాయి. ఇలా కనెక్ట్ చేసుకుంటూ పోతే మనకు చాలా వస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఒక క్విక్ గా మనం ఒక రివిజన్ చేసుకుంటే మాత్రం ఈ ప్యారలల్ గా అవతాడు చెప్పే మాటని. కాబట్టి ఈ రోజు నుంచి మనకు అవతాడు ఏం చేస్తున్నాడు అంటే, అసలైనటువంటి జరగవలసిన రేపటి నా కథకు వచ్చేసాడండి అవతాడు. వచ్చేసాడు. 5th పార్ట్ ఏంటి అన్నప్పుడు, ఇంతవరకు జరిగిపోయిన నిన్నటి నా కథ అయిపోయింది, అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ అయిపోయింది. జరుగుతున్న ఇప్పటి నా కథ కూడా ఆల్మోస్ట్ మనకు ఒక బ్రీఫ్ ఇచ్చేసాడు అవుతాడు. ఒక పిక్చర్ ఇచ్చేసాడు. ఇదిరా ఇప్పుడు జరుగుతున్న ఇప్పటి నీ కథ ఇది అని చెప్పేస్తాడు. సో ఈ రోజు మనకి అవతాడు స్టార్ట్ చేయబోయేటువంటి పార్ట్ నెంబర్ 5, 5వ భాగంలో ఏం చెప్తాడంటే, జరగవలసిన రేపటి నా కథ. మనిషిగా జన్మ తీసుకున్న తర్వాత మానవ జన్మకి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే, అది కూడా దాటుకొని వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క జెడ్ అవ్వగలుగుతాను, అంటే ఐఎమ్ గాడ్ స్టేట్ కి నేను వెళ్ళగలుగుతాను. దాని ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఈ రోజు మనకి అవుతాడు జరగవలసిన రేపటి నా కథని స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి మొదట మనకి ఏం చెప్తున్నాడు, అవతాడు ఏం చెప్తున్నాడు అనేటువంటి మాటల్ని మనము అంజప్ప గారు మరియు అక్కమ్మ గారి ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. Part 5, the planes. Involution of liberating consciousness. When the consciousness of the soul is ripe for the disentanglement from the gross world, it enters the spiritual path and turns inwards. Its gross impressions now become less deep. They become fainter or more subtle, with the result that the soul now becomes subtle consciousness. This is the first step in the involution of consciousness, which is
striving for liberation from the burden of impressions. A number of cycles of births and deaths in the human form have to contribute towards the ripeness of gross impressions, gross experiences, which ultimately propels the consciousness of the soul onto the path of liberating involution, on which impressions become fainter and eventually disappear. Gross impressions become subtle impressions. Subtle impressions become mental impressions. And mental impressions are ultimately wiped out, leaving consciousness free to reflect the truth. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. విముక్తి పొందుతున్న చైతన్యం యొక్క అంతర్ముఖ ప్రయాణము. ఆత్మ యొక్క చైతన్యము స్థూల ప్రపంచానికి చెందిన చిక్కుల నుండి విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తుంది మరియు అంతర్ముఖమవుతుంది. దాని స్థూల సంస్కారాల గాఢత తగ్గుతుంది, అవి బలహీన పడతాయి లేక మరింత సూక్ష్మమవుతాయి. పరిహాస్యంగా ఆత్మ ఇప్పుడు పర్యావసంగా ఆత్మ ఇప్పుడు సూక్ష్మ ఎరుకను పొందుతుంది. సంస్కారాల భారము నుండి విముక్తి కోసము ప్రాకులాడే చైతన్య అంతర్ముఖ ప్రయాణంలో ఇది తొలి మెట్టు. మానవ రూపంలో అనేక జనన మరణాల చక్రాల స్థూల అనుభవము యొక్క పరిపక్వత సాధించే దశగా దాహోదపడాలి. చిట్ట చివరికి ఈ పరిపక్వతవే ఆత్మ యొక్క చైతన్యాన్ని విముక్తిని కలిగించే అంతర్ముఖ ప్రయాణమే బాటలోకి నెట్టుతుంది. ఈ బాటలో సంస్కారాలు బలహీనమై మరింత బలహీనమై ఎటుకేలకు మాయమవుతాయి. స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలు అవుతాయి, సూక్ష్మ సంస్కారాలు మానసిక సంస్కారాలు అవుతాయి, చివరికి మానసిక సంస్కారాలు తుడిచిపెడతాయి. అప్పుడు సత్యాన్ని ప్రతిబింబించడానికి చైతన్యానికి స్వేచ్ఛ లభిస్తుంది. The process of involution is generally gradual. Man's heritage from the as well as impressions is from animals, so the gross impressions are very strong. In extremely rare case, the gross impressions can suddenly disappear, and the freed consciousness of the soul experiences the oversoul. But it is more usual for the gross impressions to become a fainter and fainter, in brackets, thus getting converted into subtle and mental impressions, and then fade away completely, as generally rule the soul, which has started on its homeward journey, does not come back to the gross world, in which it had lost itself as if in a wilderness. This does not mean that the soul, consciousness soul, does not take a grass form or dwell in the grass world with its grass body.
It means that the consciousness of the soul is no longer entangled with the grass form or the grass world, and that it is chiefly engrossed in the subtle world, as generally rule the soul first snaps its link with the grass world, then with the subtle world, and lastly with the world, and comes to realize itself as beyond all these. While it travels this path, it crosses 6 planes, of which the first 3 belongs to the subtle world. The 4th is on the border of subtle world, whereas the 5th and the 6th belong to the mental world. The soul, abiding everlastingly in the oversoul, is beyond all planes. ప్రక్రియ సాధారణంగా అంచెలంచెలుగా సాగుతుంది. మానవుడు తన రూపాన్ని, సంస్కారాలను జంతువుల నుండి వారసత్వంగా పొందుతాడు. కనుక స్థూల సంస్కారాలు చాలా బలంగా ఉంటాయి. అతి అరుదైన సందర్భాల్లో మాత్రమే స్థూల సంస్కారాలు అకస్మాత్తుగా మాయమై స్వేచ్ఛను పొందిన ఆత్మ యొక్క చైతన్యము పరమాత్మను అనుభవిస్తుంది. కానీ స్థూల సంస్కారములు మరింత బలహీనమై ఆ విధంగా సూక్ష్మ మరియు మానసిక సంస్కారాలుగా మార్పు చెందుతూ అప్పుడు సంపూర్ణంగా మాయమవ్వడము అతి సాధారణంగా జరుగుతుంది. సాధారణ నియమం ప్రకారము ఇంటి ముఖం పెట్టడం ప్రారంభించిన ఆత్మ ఏ స్థూల ప్రపంచములో అయితే ఒక అడవిలో దారి తప్పిన వాని వలె తనను తాను పోగొట్టుకుంటుందో ఆ స్థూల ప్రపంచానికి ఎప్పటికీ తిరగరాదు. అనగా సూక్ష్మ ఎరుక గల ఆత్మ స్థూల రూపాన్ని ధరించడు అని గాని స్థూల శరీరంతో స్థూల ప్రపంచంతో నివసించదు అని కానీ దాని అర్థం కాదు. ఆత్మ యొక్క చైతన్యము ఇకపై స్థూల రూపంలో గాని స్థూల ప్రపంచంలో గాని చిక్కుకొని ఉండదు అని దీని అర్థము. ప్రధానంగా సూక్ష్మ ప్రపంచంలోనే మునిగి ఉంటుంది. సాధారణ నియమం ప్రకారము ఆత్మ మొదట స్థూల ప్రపంచంతోనూ తర్వాత సూక్ష్మ ప్రపంచముతోనూ చివరిగా మానసిక ప్రపంచముతోనూ తన సంబంధాన్ని తెగతెంపులు చేసుకొని తాను వీళ్ళన్నిటికీను అతీతమైన దానను అవి అనుభవముతో తెలుసుకుంటుంది. ఈ మార్గంలో పయనించినప్పుడు ఆత్మ 6 భూమికలను దాటుతుంది. వాటిలో తొలి 3 భూమికలు సూక్ష్మ ప్రపంచానికి చెందినవి. నాలుగో భూమిక సూక్ష్మ మరియు మానసిక ప్రపంచాల మధ్య గల సరిహద్దు లేక మీద ఉంటుంది. 5 మరియు 6 భూమికల మానసిక ప్రపంచానికి చెందినవి. శాశ్వతంగా పరమాత్మలోనే ఉంటున్న ఆత్మ ఈ అన్నిటికంటే అతీతంగానే ఉంటుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ మనకి అవుతాడు స్టార్టింగ్ లో
ఇది కంప్లీట్ గా మనకి ఫస్ట్ టైం మనకి ఒక చార్ట్ నెంబర్ 1 అండి మనకి అవుతాడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ రెఫరెన్స్ పూర్తిగా మనకి పేజ్ నెంబర్ మీకు 55 లో ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి మాట కూడా 55 కి ఆపోజిట్ లో ఉన్నటువంటి చార్ట్ నెంబర్ 1 ఉంటుంది. అదే ప్లేన్స్ అండ్ వర్డ్స్. ఇది కంప్లీట్ గా దానికి సంబంధించినటువంటి చార్ట్ కాబట్టి సో స్టార్టింగ్ లో అవుతాడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆత్మ యొక్క చైతన్యము స్థూల ప్రపంచానికి చెందిన చిక్కుల నుండి విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశిస్తుంది. అంటే స్పిరిచువల్ పాత్ అనేది ఎలా బిగిన్ అవుతుంది. ఎందుకంటే మనకి అవుతాడు గతంలో కూడా హౌ ఏ పాత్ బిగిన్స్ అని చెప్పాడండి. పాత్ అనేటువంటిది ఎలా బిగిన్ అవుతుందని చెప్పాడు మనకి గతంలో. జయమేర్ బాబా అనే లోతైన నిజం కోసం ఎరుకతో కూడినటువంటి తపనతోనే మార్గం ప్రారంభం అవుతుందండి. సో ది పాత్ బిగిన్స్ విత్ కాన్షియస్ లాంగింగ్ ఫర్ ఎ డీపర్ రియాలిటీ. ఇది మనకి అవుతాడు చెప్పినటువంటి మాట. అంటే ఇట్ కాన్షియస్ లాంగింగ్ అంటే ఈ జీవుడికి ఉండాల్సినటువంటిది ఆ భగవంతుడు అంటే ఆ పరమాత్మ అంటే ఎవరు? డీపర్ రియాలిటీ. అంటే పరమాత్ముడి పట్ల ఈ యొక్క జీవుడికి గనుక ఆ ఎరుకతో కూడిన తపన ఉంటే తప్ప, అది ఎటువంటి తపన అంటే అది పూర్తిగా ఎరుకతో ఉండాలి. ఎలా ఉండాలి ఎరుకతో కూడిన తపన అంటే ప్రతి మనిషికి తపన ఉంటుందండి. ఆల్మోస్ట్ అందరికి అవుతాడు చెప్పిన విధంగా ఎవ్రీబడి హ్యాస్ ది ఆ లాంగింగ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది సుఖపడాలని, లేకపోతే బాగుండాలని, సో నలుగురితో కంపేర్ చేసుకున్న వాళ్ళకన్నా బాగుండాలి అనేటువంటి లాంగింగ్ అనేది ఈ యొక్క స్థూల సంస్కారాలకు ఉండే ఒక సహజమైనటువంటి ఒక గుణమే అది. ఎందుకంటే లాంగింగ్ అందరికి ఉంటుంది. కానీ ఇక్కడ అవతాడు వాడిన పదం ఏంటి అన్నప్పుడు కాన్షియస్ గా నువ్వు లాంగింగ్ ఉంటున్నావా అంటే అవతార్ మెహర్ బాబా అవతార పురుషుడు, అవతార్ మెహర్ బాబా భగవంతుడు అని ఎవరో చెబితే నువ్వు నమ్ముతున్నావా, నీ అంతటగా నువ్వు నమ్ముతున్నావా అనే దాన్ని బట్టి కూడా అది కాన్షియస్ లాంగింగ్ గా అన్కాన్షియస్ లాంగింగ్ అనేది తెలిసిపోతుందండి. ఎవరో చెప్పారు కాబట్టి నేను మెహర్ బాబాని భగవంతుడిగా నమ్ముతున్నాను అంటే అది ఎక్కువసేపు స్థిరత్వం ఉండదండి. ఇంకొకరు చెప్పేసరికి మెహర్ బాబా భగవంతుడు కాదు అని చెప్పేసరికి అతడి మాట కూడా నేను వినాల్సి వస్తుంది. అంటే స్థిరత్వం ఉండదు. అదంతా కూడా ఎటువంటి లాంగింగ్ అంటే అదంతా ఎరుక లేని తపన, అన్కాన్షియస్ లాంగింగ్ అవుతుందే తప్ప అలా ఉన్నంత వరకు కూడా నేను పాత్ బిగించేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఎక్కడి నుండి విడుదల పొందాలి? విడుదల పొందడానికి సిద్ధంగా ఎలా ఉండాలి అంటే ఈ కళ్ళ ముందు కనిపించేటువంటి స్థూల ప్రపంచానికి చెందిన చిక్కుల నుండి విడుదల పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే ఎందుకు చిక్కులని పదం వాడాడు అవుతాడు అంటే నువ్వు కలిసిపోతున్నావు. మనకు అవుతాడు గతంలో కూడా చెప్పిన మాట ఏంటి? సంగత్వం ఉంటుంది. మిగతా శరీరాలతో, మిగతా ప్రపంచాలతో నువ్వు సంగత్వం ఉంటుంది, కలిసిపోతున్నావు. ఎందుకంటే అవతాడు ఏం చెప్పాడు? ప్రపంచాలకు సంబంధించినంత వరకు బీ ఇన్ ద గ్రాస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్ అని చెప్పాడు అవుతాడు. ఈ స్థూల ప్రపంచంలో ఉండు, తప్పు లేదు, కానీ ఈ స్థూల ప్రపంచానికి చెందకుండా కాస్త ఎరుకతో ఉండు. కాబట్టి చిక్కులు అని చెప్పేసరికి మాత్రము ఇక్కడ అవుతాడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు చూడండి, స్థూల ప్రపంచానికి చెందిన చిక్కులు అంటే ఒక్కసారి విచారణ చేసుకుంటూ వెనక్కి వెళ్తే వీటన్నిటికీ మూలం ఏంటండి? ఇప్పుడు అవుతాడు ఏం చెప్తున్నాడు? స్థూల ప్రపంచానికి చెందిన చిక్కులు అంటున్నాడు. ఈ స్థూల ప్రపంచానికి చిక్కులు అనేది ఎక్కడి నుండి వచ్చింది? మనకి కాస్త మూలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎక్కడి నుండి వచ్చింది ఈ స్థూల ప్రపంచానికి ఇంత చిక్కులు? దానికి కారణం ఏంటి? సంస్కారాలు, స్థూల సంస్కారాలు. ఇది అర్థం కావాలి. అంటే ఇక్కడ అవతాడు చెబుతున్నప్పుడు అలా కనెక్ట్ చేసుకుంటా పోతే కాస్త జీర్ణింప చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. కాబట్టి స్థూల ప్రపంచానికి ఇంత చిక్కులు ఎలా వచ్చింది అంటే దీనికి కారణం ఏంటి అన్నప్పుడు నువ్వు కేవలము ఈ యొక్క అన్నభూమిక మీదనే ప్రయాణం చేయడం వలన అది ఎందుకు, దానికి కారణం ఏంటి? ఎక్కువ బంధనాలు కలిగి ఉండడం కారణంగా. ఎక్కువ బంధనాలు ఎందుకు కలిగి ఉన్నావు? స్థూల సంస్కారాలు కలిగి ఉన్నావు కాబట్టి.
ఉంది. ఈ విధంగా అంటే మూలాలకు వెళ్ళిపోతే ఎలా తెలుస్తోంది? నాకు స్థూల సంస్కారాలు కలిగి ఉన్నాను కాబట్టి ఎక్కువ బంధనాలు కలిగి ఉన్నాను. ఎక్కువ బంధనాలు కలిగి ఉన్నాను కాబట్టి అన్న భూమిక మీదనే ప్రయాణం చేస్తున్నాను. సో అన్న భూమిక మీద మాత్రమే ప్రయాణం చేస్తున్నాను కాబట్టి స్థూల ప్రపంచం యొక్క అనుభవం మాత్రమే ఉంది. కాబట్టి స్థూల ప్రపంచం యొక్క అనుభవం మాత్రమే ఉంది కాబట్టి నాకు స్థూల శరీరం యొక్క ఎరుకతో పరిమితం అయిపోయాను. ఇది చిక్కులు, ఇదంతా చిక్కులే. కేవలం స్థూల ప్రపంచమే కాదు, మొత్తం ఇదంతా కరెక్ట్ గా అవుతాడు చెప్పిన మాటని కాస్త అంతరార్థన పట్టుకునే ప్రయత్నం చేసి ఇదంతా చిక్కే. ఇక్కడెక్కడ కూడా నువ్వు హ్యాపీగా లేవంటున్నాడు అవుతాడు. ఇదంతా చిక్కులు, నిన్ను తగిలించుకుంటున్నావు. చిక్కులు అంటే ఏంటి? నువ్వు వెళ్ళి దాన్ని తగిలించుకొని పట్టుకొని వేలాడుతున్నావు అన్నాడు అవుతాడు. కాబట్టి దీని నుండి నువ్వు బయటపడాలి. అంటే మొట్టమొదటిగా సాధకుడు ఎలా తయారవుతాడు అంటే తాను బంధనంలో ఉన్నాడని గుర్తిస్తాడు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా సంస్కార రహితం కానంత వరకు ఇక్కడ ఎవ్వరు స్వేచ్ఛ జీవులు ఎవ్వరు లేరండి. అందుకే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందే తప్ప ఫ్రీడమ్ రాలేదంటారు. మనకి ఇండిపెండెన్స్ అంటే మనకి స్వాతంత్రం వచ్చిందండి, స్వతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఎక్కడొచ్చింది? మనకి బయట ప్రపంచంలో కనిపించేటువంటి ఒక దేశానికి స్వాతంత్రం వచ్చిందే తప్ప జీవుడిలో ఉన్నటువంటి ఆత్మకి ఎక్కడైనా స్వతంత్రం వచ్చిందా? ఇప్పటికీ అలాగే బందీఖానాలోనే ఉండిపోయింది, కారాగృహంలో అలా ఇరికించబడింది ఆత్మ. ఎక్కడుందండి స్వతంత్రము? కాబట్టి ఎప్పుడు లేదు. అందుకని పదం వాడాడు అవుతాడు, విడుదల. నేను బంధనంలో ఉన్నానని తెలుసుకున్న వాడే సాధకుడు అవుతాడే తప్ప సో నేను స్వేచ్ఛగా ఉన్నాను అనుకుని జరిగిపోతున్నాయి, హ్యాపీగా ఉన్నాను అనుకుంటే మాత్రము అది కేవలము ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ది ఇమాజినేషన్. అదంతా ఊహ, నువ్వు అలా అనుకుంటున్నావు తప్ప నిజానికి అదంతా ఏమీ జరగలేదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా ప్రవేశిస్తావు అన్నప్పుడు ముఖ్యంగా అవుతాడు చెప్తున్నాడు, స్థూల ప్రపంచానికి చెందిన చిక్కుల నుండి విడుదల పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అందులో ప్రవేశిస్తావు. మరియు అంతర్ముఖం అవుతుంది. గొప్ప మాట అండి. అంతర్ముఖం అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ ఇన్వల్యూషన్ ప్రాసెస్. రియలైజేషన్ ప్రాసెస్ కి అంటే జరగవలసిన రేపటి నా కథని అవతాడు ఏం చెప్పాడు? రియలైజేషన్ ప్రాసెస్ అన్నాడు, ఇంకో చోట ఇన్వల్యూషన్ ప్రాసెస్ కూడా అన్నాడు. సో రియలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? సాక్షాత్కార ప్రక్రియ. ఇన్వల్యూషన్ ప్రాసెస్ అంటే ఏంటి? అంతర్ముఖ ప్రక్రియ. ఇక్కడ పదమే చూడండి, అంతర్ముఖ ప్రయాణము అంటే ఇంతవరకు ఏ ప్రయాణం చేశాను? బాహ్యముఖ ప్రయాణం చేశాను, బాహ్యంగా చేశాను. నాకు శరీరాలే ప్రపంచాలే కనబడుతున్నాయి తప్ప ఎదుటి వ్యక్తిలో ఆత్మ కనిపించడం లేదు. ఈ ప్రపంచానికి అతీతంగా ఉండే పరమాత్మని నాకు కనిపించడం లేదు. ఎందుకంటే నా జీవితం ఎప్పుడు కూడా బాహ్యముఖం అవుతోంది తప్ప అంతర్ముఖం అవ్వడం లేదు. కాబట్టి ఇది ఎలా చేయాలి అన్నప్పుడు దాని స్థూల సంస్కారముల గాఢత ఇప్పుడు తగ్గుతుంది. ఏ స్థూల సంస్కారాలు ఏదైతే కష్టంగా ఉందో, ఏ స్థూల సంస్కారాలు ఏదైతే దట్టమైనది ఏదైతే ఉందో అది దాని యొక్క గాఢత తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే అది తగ్గితే తప్ప అది బలహీన పడదు, మరింత సూక్ష్మం అవ్వదు. చూడండి ఒక్కొక్క మాట చెప్తున్నాడు అవుతాడు. ఫస్ట్ బలహీన పడాలి. మన గతంలో ఒక మాట మనకు గొప్ప మాట చెప్పాడు అవుతాడు. ఎందుకంటే సంస్కారాలు బలహీన పడినప్పుడు మన జీవితంలో జరిగే, ఒక జీవుడి జీవితంలో జరిగే గొప్ప పరిణామం ఏంటండి? ఒక్కసారి సంస్కారాలు అనేది, స్థూల సంస్కారాలు బలహీన పడితే సో మన జీవితాల్లో అంటే ఒక జీవుడి జీవితంలో జరిగే గొప్ప పరిణామం ఏంటండి? ఏం జరుగుతుంది? ఇది ఆ బలహీన పడడం వల్ల కలిగేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటండి? గతంలో ఒక మాట మీనాక్షి, ఎప్పుడైతే సంస్కార బలహీనత అయినప్పుడు అప్పుడు ఒక జీవాత్మ ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తాడు. తన పరిమితంగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు, ఎలా పని చేయాలో పరిమితంగా అంతవరకు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే అక్కడ ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటి అన్నప్పుడు ఆలోచన బలపడుతుంది అర్థం. ఒక మాటలో చెప్పాలి అంటే ఎక్కడైతే స్థూల సంస్కారాలు బలహీన పడినప్పుడు నీ ఊహ నుండి బయటకు వచ్చి ఆలోచన బలపడితే తప్ప నువ్వు ఆలోచించలేవు. ఎందుకంటే బాగా
అసలు లోతుల్లోకి వెళ్ళి మరింత లోతుల్లోకి వెళ్ళి బాగా విచారణ చేస్తే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నా ఈ జీవితంలో ఆలోచించింది చాలా తక్కువ, 0.5% కూడా ఉండదేమో, 0.5% కూడా ఇంకా తక్కువ ఉంటుందేమో. అన్ని కూడా ఇమాజినేషన్, ప్రతిదీ కూడా. ఎందుకంటే ఆలోచన, నిజంగా ఆలోచనకున్న గొప్ప శక్తి ఏంటి అంటే, నువ్వు ఏం చెయ్యాలో చెప్పేది ఒక ఆలోచన మాత్రమే. నువ్వు ఏం చెయ్యాలి ఈ సందర్భంలో, ఈ యొక్క సంఘటనలో, ఈ యొక్క సమయంలో నువ్వు ఏం చెయ్యాలి అనేది నిన్ను గుర్తు చేయించి ఆ మార్గంలో నడిపేలా చేసేది ఆలోచన. అందుకే ఒక ఆలోచించే శక్తిని ఒక బుద్ధి గల ఒక మానవ జన్మకే అవతారుడు ప్రాప్తింప చేశాడు, మిగతా ఎవ్వరికి లేదు. అది 2 విషయాలు ఉన్నాయి, 2 వరాలు ఇచ్చాడు. ఎందుకంటే బుద్ధితో పాటు, బుద్ధి పూర్తి చైతన్యంతో పాటు మరో 2 వరాలు ఏంటి అన్నప్పుడు, మొదటిది ఏంటి, ఆలోచించే శక్తి, మాట్లాడే శక్తి. 2 ఉన్నాయి. అది ఒక మనిషికి తప్ప ఏ జీవరాశికి లేదు, ఏ జీవరాశికి లేదు. కాబట్టి నువ్వు ఆలోచిస్తేనే, అందుకే ఆలోచన సరిగా లేదా, ఎక్కువగా ఊహించుకుంటున్నావా, వీలైనంత వరకు తక్కువగా మాట్లాడు అంటాడు అవుతాడు. అందుకే ఎందుకంటే ఆ నోరు అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఒక రకంగా దాన్ని సరిగ్గా వాడుకోగలిగితే ప్రమోదాలు సృష్టిస్తుంది, లేకపోతే సరిగ్గా వాడలేదా ప్రమాదాలు సృష్టిస్తుంది. అంత గొప్పది ఆ నోరు, ఆ మాట్లాడడం అనేటువంటిది. కాబట్టి ఆలోచిస్తే తప్ప నువ్వు మాట్లాడద్దు, ఆలోచన లేదా మాట్లాడకు, లేకపోతే మాటలు తగ్గించుకో. కాబట్టి తెలిస్తేనే మాట్లాడు. అందుకే నా మాటలకి నీ మాటలకి ఎంత తేడా ఉంది అంటే, నేను మాట్లాడే ప్రతి మాట తెలిసి మాట్లాడుతున్నాను, నువ్వు కేవలము మాటలకే పరిమితము అన్నాడు అవుతాడు. మాటలకే పరిమితము. ఎందుకంటే గొప్ప మాట అండి. మనకి గతంలో కూడా హఫీజ్ దగ్గరకు వచ్చి, హఫీజ్ హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ అన్నాడు కదా. మనకి హఫీజ్ ఏమన్నాడండి, ఐఎమ్ సూపర్ అన్నాడా, ఐఎమ్ ఫైన్ అన్నాడా, ఏమన్నాడు మనకి హఫీజ్? హఫీజ్ దగ్గరికి వెళ్ళి ఎస్ అక్కమ్ గారు, నాతో వేల కొద్ది అబద్ధాలు ఉన్నాయి అంటే ఇంకొకసారి అండి. నాతో వేల కొద్ది అబద్ధాలు ఉన్నాయి, నేను ఎట్లా బాగుంటాను అంటాడు. ఓకే, ఇంకొకటి మిస్ అయిందండి, ఇంకొక చిన్న పాయింట్. ఎస్ ఎస్, అబద్ధాలు ఉన్నాయండి. వేల కొద్ది అబద్ధాలు ఉన్నాయన్నారు ఏదన్నా అనే, నాతో వేల కొలది అందమైన అబద్ధాలు దాగి ఉన్నాయి అన్నారు. ఓకే, అందమైన అబద్ధాలు. ఇంకా ఇంకొక చిన్న మాట మిస్ అయింది, ఒక చిన్న పాయింట్. అబద్ధాలు ఉన్నాయి, లెక్కలే నా దగ్గర క్లియర్ గా లేదండి అని చెప్పారు కొంచెం. సార్ నా దగ్గర లెక్కలేని తెలివైన అబద్ధాలు ఉన్నాయి అన్నారు సార్. నా దగ్గర ఏం చెప్తాడంటే హఫీజ్, అక్కడ ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు హఫీజ్ అని అడిగితే, ఆ మాటకి నా దగ్గర కొన్ని వేల కొలది తెలివైన అబద్ధాలు ఉన్నాయి అన్నాడు ఆయన. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నన్ను నేను తీసుకున్నప్పుడు ఎవరైనా బాగున్నావా హౌ ఆర్ యు అంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, ఆలోచిస్తే బాగు అంటే ఏంటి, ఏ రకంగా బాగుండడము, నా కంటికి కనిపించేటువంటి ఒక శారీరకంగా బాగుండడమా, లేకపోతే సూక్ష్మంగా బాగుండడమా, లేకపోతే లోపల ఉన్నటువంటి మానసిక శరీరం ద్వారా మనసు బాగుండడమా, లేకపోతే బుద్ధిని గుర్తించడం వలన బుద్ధివంతుడుగా బాగుండడమా, లేకపోతే దాని సంస్కారాలని సహకరింప చేసుకుంటున్నప్పుడు సంస్కారాలకి ఒక దొరగా ఉండడం వల్ల బాగుండడమా, లేక పూర్తి చైతన్యాన్ని పొందిన తర్వాత చైతన్యాత్ముడుగా బాగుండడమా, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఆత్మగా బాగుండడమా? ఇది బాగుండడం అనేటువంటి మాటకి సరిగ్గా అర్థం చేసుకుంటే. కాబట్టి సాధారణంగా ఏమైపోతూ ఉంది, ఐఎమ్ హౌ ఆర్ యు అన్న ఐఎమ్ ఫైన్ అని చెప్పినప్పుడు, ఎందుకంటే అక్కడ ఆయన ఏం చెప్పాడు స్పష్టంగా, లైన్ చూడండి, ఐ హ్యావ్ 1000 బ్రిలియంట్ లైస్ అన్నాడు ఆయన. 3 పదాలు చెప్పాడు, ఐ హ్యావ్ 1000 బ్రిలియంట్ లైస్ ఫర్ ద క్వశ్చన్ హౌ ఆర్ యు.
నేనెవరు అనేటువంటి ప్రశ్నించినటువంటి నీకు నేను సమాధానం చెప్పాలి అంటే నా దగ్గర కొన్ని వేల కొలది తెలివైన అబద్ధాలు. అంటే ఏం చేస్తున్నాను, నేను నాకున్నటువంటి బుద్ధిని ఏం చేస్తున్నాను, అబద్ధానికి వాడుతున్నాను. అందుకే అది సంస్కారాలు బలపడేలా చేస్తుంది తప్ప ఆలోచన బలపడేలా చేయటం లేదు. బుద్ధిని వాడుతున్నాడు సక్రమంగా అంటే బుద్ధిని వాడటం లేదంటున్నాడు అవుతాడు. వాడు విక్రమంగా వాడుతున్నాడు, సక్రమంగా వాడే పని అయితే వేరే రకంగా ఉంటుంది. దాన్ని అబద్ధాలుగా వాడుతున్నాడు కాబట్టి నిజం కోసం వాడటం లేదు ఈ బుద్ధిని. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఏం జరుగుతోంది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి నీ ఆలోచన బలపడడమే చాలా ముఖ్యమైనది. నువ్వు సంతోషంగా ఉండాలా, లేకపోతే బాధపడాలా, లేకపోతే నీ చుట్టూ ఉన్న పరిసరాలకి లోబడుతూ లేక భగవంతుడి మాటని నిర్లక్ష్యం చెయ్యాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? సంస్కారాలు బలపడిందా గుర్తుపెట్టుకో, అది నిన్ను ఆడిస్తుంది. లేక సంస్కారాలు బలహీన పడిందా నువ్వు దాన్ని ఆడించచ్చు. అప్పుడు నువ్వు దాని పట్ల యజమాని అవుతావు. అందుకే అవుతాడు ఏం చెప్పాడు, ఐఎమ్ ఫర్ ఫ్యూ సోల్స్ అనే మాట ఎందుకు చెప్పాడు అంటే ఐఎమ్ ఫర్ మోస్ట్ అని చెప్పలేదు, ఐఎమ్ ఫర్ సమ్ అని చెప్పకుండా ఐఎమ్ ఫర్ ఫ్యూ అనే మాట చెప్పడానికి వెనక ఉండే అవతార పురుషుడి యొక్క అంతరార్థం, ఆ మాట యొక్క అంతరార్థం ఏంటి అన్నప్పుడు కేవలము ఆ ఫ్యూ సోల్స్ మాత్రమే ఆ సంస్కారాలకి యజమానిగా ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుంది మెహర్ బాబా అంటే ఎవరు, అవతార పురుషుడు అంటే ఎవరు, ఈయన తత్వం ఏంటి, ఈయనకి నాకు మధ్య ఉండే సంబంధం ఏంటి, ఈయన కదా నా నిత్య సహచరుడు, ఈయన కదా నా శాశ్వత ప్రియతముడు, ఈయన కదా అనేటువంటి గుర్తుంచుకొని సద్వినియోగం చేసుకునేది కేవలం ఫ్యూసోల్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు చాలా గమ్యానికి దగ్గరగా ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు. బాబా నాకు అవకాశం లేదా? ఇప్పుడు నన్ను నేను విచారణ చేసుకుంటే హరిప్రసాద్ అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో హరిప్రసాద్కి తెలియదు. ఒకసారి సందర్భం బట్టి ఆలోచిస్తే ఒకసారి నేను మోస్ట్ సోల్లో ఉన్నాను అనిపిస్తుంది. బాబా అది నువ్వు నా కోసం రాలేదా? నువ్వు నా కోసం రాలేదా? నేను సామాన్యుడి కదా బాబా, నా కోసం నువ్వు రాలేదా అంటే అలా చెప్పలేదు అవుతాడు. దాన్ని అలా అర్థం చేసుకోవడం కాదురా, నేనేం చెప్తాను విను అన్నాడు. అంటే నా మాటల పట్ల శ్రద్ధ పెట్టిన వాడు ఏ స్థాయిలో ఉంటాడు అనేది చూపిస్తున్నా నీకు. నీ ముందే అంటే నీ నుండి ఇక్కడ నుండి వచ్చిన జీవులు అన్నాడు అన్నమయ్య. ఇక్కడ నుండి పోయిన ఈ జీవులే. రమణ మహర్షి ఎలాంటి వాడు? వెంకటరాముడి నుండే ఆయన భగవాన్ శ్రీ రమణ మహర్షి అయ్యాడు. రామకృష్ణ పరమహంస ఎలా అయ్యాడు? గదాధర్ నుండే రామకృష్ణ పరమహంస అయ్యాడు. వీళ్ళందరూ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఇక్కడ నుండి పోయిన ఈ జీవులే. నేను ఎందుకు వాళ్ళని చెప్తున్నాను అంటే నీకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఎవరో ఉండాలి కాబట్టి. ఓకే, అంటే ఫ్యూ సోల్స్ ఎలా ఉంటారు అనేది కాస్త వాళ్ళని గమనించు. అదే సత్సంగం అంటే. అదే నిజమైన సత్సంగం అంటే ఏంటి? ఫ్యూ సోల్స్ తో గడపడమే. ఫ్యూ సోల్స్ గురించి వాళ్ళు పడే తాపత్రయం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించు. నువ్వు మామూలుగా ప్రపంచంలో ఉన్న వాళ్ళని గమనిస్తే వాళ్ళు 24 గంటలు మెలకువతో ఉన్నంత వరకు స్థూల శరీరము లేక స్థూల ప్రపంచం తప్ప అంతకు మించి వాళ్ళు ఊహించుకోలేరు. కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళలో నీకేం కనిపిస్తుంది? ఆ లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనత ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే కర్మలు ఎలా ఉంటాయో ఒక్కసారి అబ్జర్వ్ చెయ్యి. ఒక్కసారి సాధకులుగా చూడు. ఒక సాధకుడిగా ఒక జనక మహారాజు జీవితాన్ని పరిశీలించు. ఒక సాధకుడిగా ఒక తుకారాంని పరిశీలించు. ఒక సాధకుడిగా కబీర్ జీవితాన్ని ఒకసారి పరిశీలించు. ఒక సాధకుడిగా ఒక మీరాబాయి జీవితాన్ని ఒకసారి పరిశీలించు. ఒక సాధకుడిగా ఒక గొప్ప శిష్యుడిగా ఒక అత్తర్ అనేటువంటి గొప్ప గురు దగ్గర ఉన్నటువంటి ఒక హఫీజ్ జీవితాన్ని ఒక పరిశీలించు. షాంసే తబ్రీజ్ దగ్గర ఎంత బానిసగా ఉన్నాడో ఒక రూమీ జీవితాన్ని పరిశీలించు. ఎందుకు చెప్తున్నాను రా, నేను నీకోసం రానని చెప్పటం లేదు. నీకు అవకాశం ఉంది. సంసోల్ ద్వారా ఫ్యూసోల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు నీకు తెలుస్తుంది నేనెవరు అనేటువంటిది. అప్పుడు గుర్తిస్తావు నన్ను, నేను ఏ స్థాయిలో ఉన్నానో, నేను ఎవరిని అనేటువంటిది నన్నుగా నువ్వు గుర్తించగలుగుతావు. సో మెహర్ బాబా ఒక చోటికి పరిమితమైన వాడు కాదు. మెహర్ బాబా ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు కాదు. మెహర్ బాబా ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు. ఆయన విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. అన్ని
అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు మెహర్ బాబా అనేటువంటి ఒక అవగాహన కలుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? సంస్కారాలు బలహీన పడినప్పుడు. ఇది ఎలా వస్తుంది? ఇంత విచారం ఎలా వస్తుంది? ఆలోచన బలపడినప్పుడు. ఇది ఒక అవతాడు చెప్పే గొప్ప మాట అండి. ఎందుకంటే ఒక్కొక్క చోట ఆగి ఎంత గొప్పగా చెప్తుంటాడు అవతాడు అంటే, ఆ మాటల్ని అలా వినాలనిపిస్తుందండి మనకి. ఒక చోట ఆపేస్తాడు అవుతాడు, ఇది కాస్త వినరా, దీన్ని కాస్త, ఈ మాటని కాస్త జీర్ణింప చేసుకో, నీ లోపల బాగా పూర్తిగా డైజెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇక్కడ ఆపినట్లు అవుతాడు. ఈ ఫస్ట్ పేర ఇక్కడ ఎందుకు ఆపేశాడంటే, ఆ మాట చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడాడు అవుతాడు, ఎంత గొప్పగా ఉందో చూడండి. కాబట్టి ఏం జరుగుతోంది? దాని స్థూల సంస్కారముల గాఢత ఇప్పుడు తగ్గుతుంది, అవి బలహీన పడతాయి లేదా మరింత సూక్ష్మం అవుతాయి. సో వీటి యొక్క ఫలితంగా ఏం జరుగుతోంది? ఆత్మ ఇప్పుడు సూక్ష్మ ఎరుకని పొందుతుంది. అంటే మోస్ట్ సోల్ సమ్ సోల్ అయ్యింది. అంటే చెప్తున్నాడు అవుతాడు, ఒకవేళ నువ్వు ఒక మోస్ట్ సోల్ గా చూసుకుంటే, నువ్వు ఒక సంసోల్ గా, ఒక సూక్ష్మ ఎరుక. అంటే సూక్ష్మ ఎరుక అంటే ఏంటి? సూక్ష్మ సంస్కారాలు ఖర్చు అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? తేలికైన బంధనాలు కలిగి ఉంటావు. ఆ తర్వాత భూమిక మీద ప్రయాణం చేస్తూ ఉంటావు. తర్వాత సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం ద్వారా సూక్ష్మ శరీరం యొక్క ఎరుకలో ఉంటావు. వీడే సంసోల్. ఇతడే ఆధ్యాత్మిక మార్గం మొదలు పెట్టినవాడు అని అవుతాడు ఈ రోజుతో ఈ పాయింట్ దగ్గర ఆపి అవుతాడు. రేపు తర్వాత మేరో పాస్టల్ ఏం చెప్పబోతున్నాడు అనే మాటని శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? నేను అడగాలనుకుంటున్నారు, ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? ఎస్ సులోచన గారు ఏం చెప్పాలనుకుంటున్నారా? ఓకేనండి. సో క్లారిఫికేషన్స్ ఏం లేకపోతే సో మన షెడ్యూల్ ని కంటిన్యూ చేద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా, నీ రూపం అపరూపం మెహర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా, నీ సేవే సకలార్థం మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా, నీ రూపం అపరూపం మెహర్ బాబా, సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో, తనువు మనసు మరచిపోవు భాగ్యం ఎప్పుడో, హృదయము నీ దేవళమై నిలుచునెప్పుడో, హృదయము నీ దేవళమై నిలుచునెప్పుడో, ఆనాడే నీ వారము మెహర్ బాబా, ఆనాడే నీ వారం మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా, నీ రూపం అపరూపం మెహర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా, నీ సేవే సకలార్థం మెహర్ బాబా, నీ సేవే సకలార్థం మెహర్ బాబా. హరిహరాది బ్రహ్మ తేజ
మలరు రూపము నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము కనుల చూడలేని నన్ను కనుకరించుమా కనుల చూడలేని నన్ను కనికరించుమా కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా నీ రూపం అపరూపం మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ సేవే సకలార్థం మెహేరు బాబా నీ సేవే సకలార్థం మెహేరు బాబా మౌననాదమేదో నన్ను ఆవరించి మెహరు స్వరం ఆలపించి నీ ప్రేమను అనుభవించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని ప్రేమ రస స్వాదనలో పరవశించని మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా నీ రూపం అపరూపం మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ సేవే సకలార్థం మెహేరు బాబా నీ సేవే సకలార్థం మెహేరు బాబా సకల మానవాళి సేవ నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని మెహర శ్రీ అనరాధ పలుకుతావని మెహర శ్రీ అనరాధ పలుకుతావని మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా నీ రూపం అపరూపం మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ సేవే సకలార్థం మెహేరు బాబా నీ సేవయ సకలార్థం మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై. గతంలో ఈ సంకీర్తన గురించి మనం వివరించుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను వివరణ ఇవ్వటం లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. मेहर बाबा 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 मेहर बाबा
मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा
मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो प्रेम दीपमय दिए जलाओ निबड़ अंधेरा मिटता पावो अपना सब कुछ तुम जड़ावो अपना सब कुछ तुम जड़ावो तुम मुझको सरसावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी करुणा कर लीलाधारी तुम करुणा बरसावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो बने आरती जीवन मेरा आदि अंत का लय हुएरा कुले नयन दिखे सवेरा कुले नयन दिखे सवेरा तुम मुझ में जाओ मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो अवतार मेहर बाबा की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో తర్వాత అవతాడు చెప్పబోయేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తర్వాత మరో మెహరోపాసన తిరిగి కలిసినంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై.